కథల ద్వారా తెలుసుకోవచ్చు. నిజం మేడమా. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థ నిజం ఎలా మేడం. వేళ్ళూనుకుందో ఈ కథల్లో మనకి కనిపిస్తుంది. మాట్లాడుతున్నా. ఈ కథల తెలుసు. సంపుటిలోని 14 కథలను నాకు తెలుసు. రచయిత పాలీ భాషలో ఉన్న బౌద్ధ మావే. గ్రంథాల్లోని విషయాలను తీసుకొని సులభంగా కథలుగా మలిచారు. మిగిలిన 6 కథలు ఆధునిక యుగానికి చెందినవి. ఈ కథలు వీరిని సామాజిక శాస్త్ర విశ్లేషకులుగా నిలబెడుతున్నాయి. ఈ కథలు అనువాదంలా కాకుండా బహుభాషా పండితుడైన రాహుల్ సాంకృత్యాయన్ తెలుగులో రచించినట్టుగా అనిపిస్తాయి. ఒక అనువాదం పుస్తకం చదువుతున్న భావన మనకు రాదు. ఈ విషయంలో చాగంటి తులసి గారిని అభినందించాల్సిందే. తనదైన శైలిలో స్వీయ రచనలాగా స్వేచ్ఛానువాదంతో ఉన్న ఈ కథలు మనల్ని అలరిస్తాయి, ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. ప్రతి కథలోనూ జీవన పోరాటం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, సమాజం, ప్రపంచ శాంతి వంటి విలువల కోసం ప్రధాన పాత్రలు పరితపించడం కనిపిస్తుంది. ఒక్కొక్క కథ ఒక్కొక్క యుగం నాటి ఆచార వ్యవహారాలను, అలవాట్లను చిత్రిస్తుంది. వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళి అప్పటి జీవన శైలి, మనుషుల భావనలు, భావోద్వేగాలు, అలవాట్లను చిత్రించడం జరిగింది. వాటిని నేటి తరానికి తెలపడం అవసరం. అర్భకులు, దుర్బలురు మనకి కథల్లో కనిపించరు. పోరాడే తత్వమే వారిని బతికించేది. లేదంటే ఏ జంతువుకో, బలమైన సమూహానికో వారు బలి కావాల్సిందే. చరిత్రను చరిత్రలా కాకుండా కథల రూపంలో చెప్పడం, అందులోనూ సులభ శైలిలో ఆయా దృశ్యాలను కళ్ళకు కట్టే ఆకర్షణీయమైన వర్ణనలతో, అలంకారయుతమైన పద విన్యాసాలతో, ముచ్చటైన సరస సంభాషణలతో, అందమైన ప్రకృతి వర్ణనలతో కథలు సాగడం ఆకట్టుకునే అంశం. సంపూర్ణ మనస్తత్వ విశ్లేషణ, పరస్పర గౌరవాభిమానాలు లాంటి ఎన్నో అంశాలు మనకి కథల్లో కనిపిస్తాయి. వివిధ కాలాలకు చెందిన, వివిధ ప్రదేశాలకు చెందిన కథలే అయినా మానవ పరిణామ క్రమ సిద్ధాంతంతో చూస్తే వీటిలో ఏకసూత్రత కనిపిస్తుంది. ఈ ఏకసూత్రత వల్లే చదవడం మొదలు పెట్టాక తర్వాత ఏమవుతుందని ఆసక్తి మనల్ని ఏకధాటిగా చదివిస్తుంది. ఒక మంచి నవల చదివిన స్వేచ్ఛ, ప్రణయం, హోమాంసం భుజించడం లాంటి విషయాలు కొందరికి వినిపించకపోవచ్చు. మరికొందరు ఒక అవకాశంగా దానిని తీసుకొని విమర్శించవచ్చు. కానీ మనం ఏ విషయాన్ని అయినా ఆ కాలపు సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూడాలి. చరిత్రను అవగతం చేసుకోవాలి. అప్పుడే విషయాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోగలుగుతాం. విస్తృతమైన అధ్యయనం, అధ్యాపనం ఉంటే కానీ ఇలాంటి కథలు రావు. ఈ రెండూ ఉన్న మహామేధావి పండిత రాహుల్ సాంకృత్యాయన్ గారు. ఒక్కొక్క కథలో ఏం జరుగుతుంది అన్నది నా వ్యాసంలో నేను వివరించాను. ఇప్పుడు నేను సంగ్రహంగా విషయాన్ని చదివాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వింధ్యావాసిని గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాగంటి తులసి గారు అనువదించినటువంటి ఓల్గా నుంచి గంగకు మానవ సమాజ వికాసము అనే అంశం పైన మీరు చక్కటి పత్ర సమర్పణ చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. తదుపరి డాక్టర్ ఎం రామలక్ష్మి మేడం గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వారు సహా ఆచార్యులు, డిజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నారాయణగూడ నుంచి వచ్చేశారు. వారి అంశము కవిత్వం, మూల రచన, అనువాద రచన, ఒక పరిశీలన. ఈ అంశం పైన వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రామలక్ష్మి మేడం మ్యూట్ లో ఉన్నారు. ఓకే మ్యూట్ లో ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ సదస్సు నిర్వాహకులు డాక్టర్ వింధ్యవాసిని గారికి, అనుమతించినటువంటి ప్రిన్సిపల్ గారు శాంతి గారికి, తర్వాత మా సోదరుడు పత్తిపాక మోహన్ గారికి, మిగిలిన అధ్యాపకులందరికీ, పత్ర సమర్పకులందరికీ నమస్కారాలు. నేను నా వ్యాసం కవిత్వం, మూల రచన, అనువాద రచన. నిజానికి ఈ అనువాదం అనేది దీనికి చాలా మంది ఇచ్చుంటారు. భాషలోని భావాలను ఇంకొక భాషలోకి మార్చుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే. దీనికి మన సూర్యగాంధ్ర నిఘంటువు 2 అర్థాలు ఇచ్చింది. ఒకరు చెప్పిన దానిని మరల చెప్పడం. అంబాసిడర్స్ ఉండేవాళ్ళు ఇంతకు ముందు, ఆంగ్ల
అధికారుల్ని మళ్ళీ తెలుగులోకి కానీ వాళ్ళ భాషలో కానీ తర్జుమా చేసేటప్పుడు ఒక భాషలో ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు చెప్పడం, లేదా భాషాంతరీకరణ, కావ్యాలని భాషాంతరీకరణం చేయడం. ఈ కావ్యాలని భాషాంతరీకరణం చేయడం మహాభారత కాలం నుంచే ఉంది. మనకు సంస్కృత సాహిత్యం నుంచి అనేక భాషల్లోకి మనం అనువాదం చేసుకున్నాము. అలాగే ప్రాకృత భాషల్లోకి అనువాదం చేసుకున్నాం, ప్రాకృత నుంచి సంస్కృతంలోకి అనువాదం చేసుకున్నాము. ఇతర భాషల నుంచి వచ్చినటువంటి ఉత్తమ సాహిత్యాన్ని మన భాషలోకి, తమ తమ భాషలోకి అనువాదం చేసుకోవడం అనేది సాహిత్యంలోని గొప్ప అభివృద్ధి. ఎందుకంటే ఏ భాష కూడా అన్ని ప్రక్రియల్లో సామర్థ్యం కలిగింది కాదు. కాబట్టి అనువాదాల ద్వారా అన్ని భాషల్లోని సాహిత్యాన్ని మనం చేసుకొని అనువాదం మన భాషలోకి తర్జుమా చేసుకొని అన్ని రంగాల్లో అన్ని ప్రక్రియల్లో మనం అభివృద్ధి సాధించడం చూస్తూ సాహిత్యం, తర్వాత బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషల నుండి తెలుగులోకి చాలా అనువాదాలు మందికి దగ్గరైంది. ఇంగ్లీష్ భాషా ప్రభావం వల్ల మనకి ఫ్రెంచ్ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యంతో పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ సాహిత్యాల ప్రభావం చేత నవ్య కవితా యుగం ఆరంభమైంది, భావ కవిత్వం ఆరంభమైంది, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం ఆరంభమైంది. అయితే ఆ భాషలోని సాహిత్యాన్ని తెలుగు భాషలోకి అనువాదం చేసుకోవడం మనకి రాయప్రోలు గారి దగ్గర నుంచి జరిగింది అని చెప్పుకుంటాం. ఇక్కడ మూల భాష అంటే ఒరిజినల్ గా ఏ సాహిత్యం అయితే వచ్చిందో ఆ భాష, తర్వాత ఏ భాషలోకి అయితే మనం అనువాదం చేసుకుంటున్నామో దాని లక్ష్య భాష అని అంటాము. ఈ మూల భాష లక్ష్య భాషల్లోని రచనలోని విశిష్టతను అందులోకి ఇందులో వెళ్ళినప్పుడు ఈ భాషలోకి, ఆ భాషలోకి ఈ భాషలోకి వచ్చినప్పుడు ఈ విశిష్టతను మనం పరిశీలించాలనుకోవడమే నా వ్యాసం యొక్క ఉద్దేశం అండి. సాహిత్యపరంగా అనువాదాన్ని నిర్వచించవలసి వస్తే మూల భాషలోని నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని లక్ష్య భాషలోని నిర్మాణానికి అనుగుణంగా మూల భాషలోని ఆలోచనలు, భావాలను వెల్లడించడమే అనువాదం. అనువాదం ఒక భాష నుండి వేరొక భాషలోకి మారే ప్రక్రియ. అయితే దీనికి రెండు భాషల్లో సమానమైనటువంటి ప్రతిభ ఉండాలి. అభిరుచి వలన లేదా అవసరం వలన ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోకి మార్చడం, రాయడం అనువాద ప్రక్రియలో జరుగుతుంటుంది. అయితే ఈ మూల భాషలోని ఏ విషయాన్ని ఏ భాషలోకి అనువదించాలని అనుకుంటారో ఆ లక్ష్య భాషలో కూడా మంచి ప్రావీణ్యం అనువాదకుడికి ఉండాలి. సాంఘిక సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు ఈ రెండు భాషల మధ్య లేకపోయినా కూడా ఆ సాహిత్య ప్రభావం మాత్రం మూల భాష నుండి లక్ష్య భాష వరకు, అంటే మనం ఏదైతే ఏ భాషలో అయితే అనువదించాలనుకుంటామో ఆ భాష వైపు ప్రసారం అవుతాయి ఆ సాహిత్య ప్రభావం. అయితే అనువాదకుడికి ఈ మూల లక్ష్య భాషల్లో పరిపూర్ణత, దాని సంస్కృతి సంప్రదాయాల అవగాహన ఉండాలి. తెలిసి ఉంటేనే వాటి ఇడియమ్స్, దాని ఏమంటారు లోకోక్తులు, తర్వాత ఈ సామెతలు, ఇవన్నీ కూడా మనకు పరిచయం ఉంటేనే ఆ భాషలోని సౌందర్యాన్ని మనం మన భాషలోకి తెచ్చుకోగలుగుతాం. మూలార్థాన్ని ప్రతిపాదించడానికి ఒక్కోసారి సరి అయినటువంటి భావం అర్థం కాకపోతే ఆ మూలార్థంలోని భావాన్ని మనం దాని వ్యతిరేకమైనటువంటి అర్థంగా కూడా ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే సాహిత్యానికి చూసుకుంటే అనువాద ప్రక్రియ మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రను భారతాంధ్రీకరణను స్వేచ్ఛానువాదంగా చేశారు. మక్కిగా కాకుండా స్వేచ్ఛానువాదంగా చేశారు. ఒక్కోసారి మూల కావ్యం నుంచి కూడా అద్భుతమైనటువంటి ఔచితీవంతమైనటువంటి సాహిత్యాన్ని వాళ్ళు సృష్టించారు. ఉదాహరణకి విరాట్ పర్వంలో తిక్కన గారిని తీసుకుంటే మనకి వ్యాసుడి గర్భవాస ఇవ ప్రజ అనే పదాన్ని అనే వాక్యాన్ని ఎవరు మనకు ధర్మరాజు అంటాడు, గర్భవాస ఇవ ప్రజ అని విరటుడితో. ఈ భావం తెలుగులోకి వచ్చే వరకు ఏమంటుందంటే, చాలా దుస్తరమైన యజ్ఞాతవాస వత్సరంబు గడపతి మేము అతి సుఖావాప్త చిత్త వృత్తిని విందులట్లు అంటాడు. భవత్ గర్భవాస గుప్తిని అంటే గర్భవాసంలో ఒక శిశువు గుప్తంగా ఎంత రహస్యంగా ఉంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో కూడా అలా మేము ఉన్నాము మీ సంరక్షణలో అని చెప్తాడు అన్నమాట. ఇది ఎంతో ఔచితీవంతంగా, మూలం కంటే కూడా ఔచిత్యంగా ఉంది. అలాగే శ్రీనాథుడి కావ్యయుగంలో తీసుకున్నట్లయితే శ్రీనాథుడి ఈ నలదౌత్యం అనే కావ్యంలో
శృంగార నైషధంలో నలదౌత్యం అనే ఘట్టంలో దమయంతి అంటుంది, దమయంతిని నలుడు అంటాడనమాట. దిక్పాలకుల్లో ఎవరినైనా ఒకరిని వరించండి, లేదా దిక్పాలకు నలుగురినైనా వరించవచ్చు నువ్వు అని అన్నప్పుడు ఆమె దప్పిక కొన్న వారిక దప్పిక తీర యాజ్యంబు హితవో సలిలంబు హితవో అంటుంది. యాజ్యం అంటే నెయ్యి, మీకు అందరికీ తెలుసు. అయితే సలిలంబు హితవో, దాహం కొన్నవాడికి నీరే హితంగా ఉంటుంది అని చెప్పేసి ఎంతో ఔన్నత్యంగా మూలం కంటే కూడా సుందరంగా ఆయన అనువాదం చేశాడు. ఇలాగ నన్నయ్య నాటి నుంచి ప్రబంధ యుగం వరకు అనువాదం సాగింది. ప్రబంధాల్లో కూడా స్వేచ్ఛారచన చేశారు అష్టాదశ వర్ణనాలతో. కాకపోతే ప్రబంధ యుగం వరకు ఈ అనువాద యుగం, నన్నయ్య నుంచి ప్రబంధ యుగం వరకు అనువాద యుగం అని మన సినారే తన గ్రంథంలో చెప్పారు. తన రీసెర్చ్ గ్రంథంలో సంస్కృత అనువాదాలు చేసిన ప్రాచీన కవులందరూ కూడా మూలభావం చెడకుండా లక్ష్య భాషలో ఉన్నతంగా రాశారు. స్వతంత్రంగా ఉందా ఈ రచన అన్నట్టు. అయితే కొత్త ఆలోచనలకి, కొత్త ప్రక్రియలకి ఆధునిక సాహిత్యం నాంది పలికింది. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ఈ భావ కవిత్వానికి ప్రాచుర్యం వచ్చింది. దీనికి ఆద్యుడు మన రాయప్రోలు గారు. అయితే వారు రచించిన లలిత 1909లో రాశారు. హెర్మిట్ అనే ఆంగ్ల గ్రంథానికి అనుసరణ. అందులో ఆ కవిత్వంలో ఔచిత్యం పాటించడం అంటారు. హెర్మిట్ లో నాయక స్వభావం నాయకుడిని ఉడికించి ఆనందించే మనస్తత్వం ఉంటుంది. అయితే రాయపురం లలిత నాయక స్వభావంలోని లక్షణాలు కనిపించని ఔన్నత్యాన్ని ఆయన పాటించారు. అయితే అభ్యుదయ భావానికి కవిత్వపు సౌందర్యాన్ని జోడించడం ఏంటంటే రాసింది అమృతం కురిసిన రాత్రి, తిలక్, బాలగంగాధర్ తిలక్ రచించినటువంటిది. భావం, భాష రెండూ దాంట్లో శక్తివంతంగా కలిసినటువంటి తిలక్ కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టం. అయితే అందులో లెక్చరర్గా ఉండి ఇంగ్లీష్ భాషలో ప్రవీణుడై ఉండి ఎస్ఎస్ ప్రభాకర్ అనే కవి ఇంగ్లీష్ భాషలోకి చాలా తెలుగు కవిత్వాలను అనువాదం చేశారు ఆయన. అయితే అమృతం కురిసిన రాత్రిని ఆయన దాని టైటిల్ శీర్షికను పెట్టడం కూడా ద సాంగ్ ఆఫ్ కాస్మాస్ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. మూలం అమృతం కురిసిన రాత్రి, అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు గల్లు గల్లని మ్రోగుతున్నాయి. ఇది అనువాదంలో ఎస్ఎస్ ప్రభాకర్. As ambrosia dripped on that night, everybody lay asleep except myself. Opening the door, leaving the house, I moved on a far, uncertain of destination, crossed the hill and the dale, and stopped in a meadow of moonlight. Up in the sky, the Apsara dances pirouetted. The stars of the sky made a sound of tintinnabulation. ఈ అనువాదంలో ఖండికకు పేరు నిర్ణయించడంలోనే అద్భుతంగా ఉంది. కాస్మాస్, ద సాంగ్ ఆఫ్ కాస్మాస్ అనేది. అయితే ప్రత్యేకత దీంట్లో ఏంటంటే అర్థవంతంగా ఉన్న శీర్షికను ఇంగ్లీష్లోకి మార్చడానికి సరైన పదాలని ప్రయోగించడంలో అనువాదకుని ప్రతిభ. ఇక్కడ ఏంటంటే మనకు అమృతం కురిసిన రాత్రి, కురిసిన రాత్రి అంటే పౌరింగ్ అనేది వస్తుంది. పౌరింగ్ అనేది అంటే ఒక్కసారి పోయడం అనేది వస్తుంది. ఇక్కడ అలా కాకుండా డ్రిప్పర్ అంటాడు. డ్రిప్పర్ అనేది బొట్లు బొట్లుగా పడడం అనేది, కురవడం అనే పదానికి దగ్గరగా ఉంటుంది. కానీ నిజానికి కురవడం అనే పదానికి సమానమైనటువంటి పదం ఇంగ్లీష్లో లేదు అసలు. వివరణ ఇవ్వాల్సిన చోట మూలంలోని పదాలు యథాతథంగా ఆయన తీసుకున్నాడు. అప్సర, పారిజాత అదే విధంగా గల్లు గల్లు అనే ధ్వన్యనుకరణ శబ్దం. దీనికి టింటినెబ్యులేషన్ అనే అందమైన ప్రయోగం చేయబడింది. లక్ష్య భాష పదాల్ని సందర్భానుసారంగా అనువాదంలో ప్రయోగించడం చాలా ముఖ్యం. అనువాదం చేసే వారికి లక్ష్య భాషలో ఉన్న ప్రావీణ్యంతో పాటు మూల భాష చెడకుండా లక్ష్య భాషలోకి తీసుకోవాలి అనే నేర్పు అనువాదికి ఉందని ఈ అనువాదంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాత్రి అనే కవిత్వానువాదంలో ఈ రాత్రి బరువుగా బ్రతుకు కీళ్ల సందుల్లోన చీకటి కరేల్మని కదిలింది. ఈ కవితలో మూలంలోని భావం యథాతథంగా వచ్చిన కరేల్మని కదిలింది అనే ప్రయోగం అనువాదంలో మూవ్డ్ అన్కంఫర్టబుల్లీ అని మాత్రమే అనువాదం చేయబడింది.
ఔచిత్యం భాషలో దీని భావంలో ఉన్నా కూడా శబ్దంలో తెలుగు శబ్దంలోని పటుత్వం లేదు ఇందులో. అయితే తెలంగాణ ప్రాంతంలో ముస్లిం రాజుల పాలనలో ఉర్దూ మాధ్యమంగా అందరికీ ఆ, ఉర్దూ వచ్చి ఉండేది. ఉర్దూ మాధ్యమంగా చదివిన మన తెలుగు కవులు చాలా మందిలో, అంటే ఈ అనువాదం చేసిన వాళ్ళు గాలి గీతాలను అనువాదం చేసిన దాశరథి కృష్ణమాచార్యులు గారు ముఖ్యులు. ఈయన భావం చెడకుండా ఇందులో ఈ అనువాద శైలిని మనం చూస్తే మూలంలో మస్జిద్ కే జేర్ సాయా ఖరాబాద్ చాహియే భోపాస్ ఆఖ్ జిబ్లా ఖిబ్లా హజాత్ చాహియే, मस्जिद के जेर साया खराबात चाहिए భోపాస్ ఆంక్ కిబ్లా హజాత్ చాహియే, ఏల నన్ను మరచెనెరుగబోయి తిన ఆమె వలపు చూపు చూచే భస్మమైతి. ఆమె ఎందుకు మర్చిపోయిందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆమె వలపు చూపు చూడగానే నేను భస్మమైపోయాను. జహా తెరా సక్ష కదం దేఖ్తే హే కియాబా కియాబా ఇదం దేఖ్తే హే, గాలివా మీదు తాత్విక కలన అహహ త్రాగకుండిన నేను మేము యోగి అనమే. ఇది అనువాదం. సామల సదాశివ 1964లో ఆయన రాసిన అంజద్ రుబాయిలు తెలుగులోకి ఆయన అనువదించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఈ గ్రంథాన్ని ప్రచురించింది. దీంట్లో ఏంటంటే మూలంలోని శబ్ద సౌందర్యం రాలేదు అని చెప్పడానికి ఇది. అచ్చా నహీ ఏ గురూర్ జల్దీ కీజే హత్తలీం ఖాన్ जरूर जल्दी कीजिए, हर सांस ये कह रहे हैं आते जाते चलने के लिए हुजूर जल्दी कीजिए. గరువం అనుచిత మగును వేగురు పడుమిక సరభసమున ఈ పనులెల్ల జరుపుకొనుము, వచ్చుచును పోవుచును ప్రతి శ్వాస అనుము తిరిగి వెళ్ళిపోవుటకు వేగిరి పడిమిక. ఈ అనువాదంలో మూలంలోని జల్దీ కీజే అనే పునరావృత్తి పదంలోని సౌందర్యం ఇందులో రాలేదు. అయితే చాలా ఉర్దూలోని కవిత్వాలు తెలుగులోకి అనువదింపబడ్డాయి. అందులో బెజవాల గోపాల్ రెడ్డి గారు కూడా ఈయన ఇక్బాల్ రచన షిక్వా జవాబే షిక్వా ఫిర్యాదు జవాబు అనే పదంగా ఆయన అనువదించారు. అయితే సినారే కూడా ఆంధ్ర కవి తెలుగు కవిత్వంలో ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వీళ్ళు గొప్ప కవి అయినా కూడా ఆయన కూడా కొన్ని కవితలు అనువాదం చేశారు. సరోజిని నాయుడు ఆంగ్ల కవితలు, ముత్యాల కోకిల, తర్వాత గాంధీయం అని కొన్ని కావ్యాలు. విశ్వవిఖ్యాత రవీంద్రుని గీతాంజలికి దాదాపు 20 అనువాదాలు వచ్చాయి. ఈ 20 అనువాదకుల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు చలం, బెల్లంకొండ రామదాసు, చర్ల గణపతి శాస్త్రి గారు, ఆచంట జానకిరామ్, కొంగర జగ్గయ్య మొదలైన వెలిచాల కొండలరావు. అయితే వెలిచాల కొండలరావు 1900 అనువాదం చూస్తే, ఎస్ ఐ నో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్, ఓ బిలవ్డ్ ఆఫ్ మై హార్ట్, దిస్ గోల్డెన్ లైట్ that dances upon the leaves, this idle clouds sailing across the sky, this passing breeze leaving its coolness upon my forehead. ఇది తెలుగులోకి అనువదించడం వెలిచాల కొండలరావు గారు. అవును నాకు తెలుసు, ఈ ఆకులపై నాట్యం చేయు ఈ సువర్ణమంతా, ఈ ఆకాశ పదాన ఊరకే ప్రసరించే ఈ మేఘాల అల్లికలంతా, ఈ చల్లని చలువగా నా నుదుటిని స్పృశించే వీచికా జాలమంతా, ఇది నీ ప్రేమ తప్ప మరేదీ కాదని నాకు తెలుసు. ఈ గీతం తెలుగులోనే ఆవిర్భవించినట్లుగా అనుసృజన చేయబడింది. మూలం కంటే కూడా అందంగా మనం రాయొచ్చు అనేది దీనికి. ఎంత చేసినా కూడా, ఎంత బాగా మనం దీన్ని అనుసృజన అందం చేసినా కూడా నిజ భాష మాతృకలే తగినవని భావించవచ్చు. ఠాగూర్ గీతాంజలిని అనువదించిన చలం తన ముందు మాటలో జయదేవుని అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు మాటల అర్థంతో ఎంత చెబుతాయో, ధ్వనితో, సంగీతంతో, భాషా మాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెబుతాయి అంటారు. అందువల్ల కవిత్వం ఏ భాషలో ఉందైనా మూల భాషలోని శబ్ద సౌందర్యాన్ని ఆపాదించుకుంటుంది. దాని యథాతథంగా అనువాదంలో చూపడం సాధ్యం కాదు. అందువల్ల అనువాదంలో భావానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నానీల సృష్టికర్త గోపిది సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి. విభిన్న ప్రక్రియలతో తనదైన ముద్రతో దిశానిర్దేశం చేస్తున్న అక్షర శిల్పి ఆయన. సామాజికత, మానవీయత, తాత్వికత కలగలిసిన దర్శనం. ఆయన సృష్టించిన నానీలు 12 భాషల్లోకి అనువదింపబడ్డాయి. ఆయన రాసిన జలగీతం దీర్ఘ కవిత కూడా 12 భాషల్లోకి అనువదించబడింది. అంటే తెలుగులోని కవితలు అనేకమైనటువంటి భాషలు, కేవలం ఆంగ్ల భాషే కాదు,
అనేకమైన భాషల్లోకి, ఇవి ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. కవితా సృష్టి అయినటువంటి గోపి గొప్ప అనువాదకుడు కూడా. ఆయన అనువదించినవి 5 కావ్యాలు. తన్మయ ధూళి, దీనికి ఒరియా మూలం ప్రతిభా సత్పతి రాసింది. తర్వాత ఆంగ్ల మూలం దేవెన్ భట్టాచార్య రాసినటువంటి విద్యాపతి ప్రణయ గీతాలు. ఇవి గోపి గారి శీర్షికలు. తన్మయ ధూళి, విద్యాపతి ప్రణయ గీతాలు, మా ఊరి నది, పాగి, కాల విజేత చైనా కవితలు, జీది మాజావి, పాగి చంద్రప్రకాష్ దేవల్ రాజస్థానీ కవిత ఇది. మా ఊరి నది తమిళ కవిత, సిరిపి బాలసుబ్రహ్మణ్యం గారు రాసినటువంటిది. ఈ కావ్యాల మూల ఆంగ్ల రచనలో కవితలకు గల శీర్షికలను తెలుగు చేసేటప్పుడు గోపి అందమైనటువంటి పదాలు వాడారు. ఉదాహరణకి సింగ్స్ ఆఫ్ యూత్, వయసు చిన్నలు, నెక్లెస్ నెక్స్, నాగహారం, డాన్, తొలిపొద్దు, షాటర్డ్ డిజైర్ ని సన్నగిల్లిన కోరిక అని తెలుగులోకి అనువదించారు. టుమారో అనే ఆంగ్ల కవిత, దీనికి ఆంగ్ల అనువాదం దేవెన్ భట్టాచార్య చేస్తే తెలుగులో గోపి అనుసృజన రేపు అనే పేరుతో చేశారు. ఈ కవితలో అతను వెళ్ళేటప్పుడు రేపు వస్తానని చెప్పి వెళ్ళాడు. మా ఇంటిలోని నేలను రేపులతో రాసి నింపేశాను. తెల్లవారగానే ఏమమ్మా రేపు అనేవాడు వచ్చాడా అని అడిగారైన ఓ సుందరి, నీ ప్రియుణ్ణి ఇతర ప్రియురాండ్రు ఆపేశారు. ఆంగ్ల అనువాదంలో ఎప్పుడొస్తాడమ్మా నీ రేపు అని అడిగారు. తర్వాతి పాదంలో అతనిక రాడు అని ఉంది. కానీ గోపి గారు ఏమమ్మా రేపు అనేవాడు వచ్చాడా అని అడిగారు. రేపు అనుకుంటూ విసుగొచ్చి విగతాశనయ్యాను, నా ప్రియుడు ఇంకా రాడాయే అనే చివరి వాక్యం ఒక భావోద్వేగాన్ని తన కవితా వచనంలో అనిర్వచనీయంగా ఆవిష్కరించారు. గోపి అనువాద సృజనలో కవితా వస్తు స్పర్శతో పాటు అభివ్యక్తిలో పదశబ్ద చిత్రీకరణ, కవిత్వ రూపాన్ని దృశ్యమానం చేసే ప్రతిభ కనిపిస్తుంది. ప్రతిభావంతమైన అనుసృజలో మూల భాషలోని శబ్ద సౌందర్యం, శబ్దశక్తి లక్ష్య భాషలో కూడా శక్తివంతంగా ప్రవేశించి ఆ అనువాదం మూల రచనలోని భావం కంటే కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా లక్ష్య భాషలోకి ఆవిష్కరింపబడుతుందని కొన్ని కవితా పరిశీలన వల్ల నేను చెప్తున్నాను. అయితే మూల భాషలోని భావాన్ని అనువదించేటప్పుడు లక్ష్య భాషలోకి భావ సౌందర్యమే ఉంటుంది, శబ్ద సౌందర్యం ఒక్కోసారి మనకు కనుమరుగైపోతుంది అనేది ఈ నా వ్యాసంలోని ఉద్దేశం. దీనికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సదస్సు సంచాలకులు డాక్టర్ వింధ్యవాసవిదేవి గారికి విన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. నమస్కారం మేడం, మీకు చాలా ధన్యవాదాలు. తెలుగులో వచ్చినటువంటి కవిత్వానువాదాల పైన మీరు చాలా విశ్లేషణాత్మకంగా, చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. మీ పత్రం ఆసక్తికరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని నేను ఆపండి అని చెప్పలేకపోయాను. ఇంకా టైం చాలా బాగుంది. ఎందుకంటే కవిత్వం పైన వచ్చినటువంటి పేపర్లలో మీ పేపర్ చాలా బాగుంది మేడం. చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. తదుపరి శ్రీమతి షానాజ్ బేగం గారు ఉన్నారండి. మోహన్ సార్, నమస్తే సార్. శ్రీమతి షేక్ షానాజ్ బేగం గారు తెలుగు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, అదే మేడం పిలుస్తున్నాను, టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరు, నెల్లూరు నుంచి వచ్చేసారు. వారు ఒక విజేత ఆత్మకథ అనువాద వీక్షణం అనే అంశం పైన పత్ర సమర్పణ చేయవలసిందిగా వారిని వేదికకి ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు మేడం. ముందుగా అంతర్జాతీయ సదస్సు అధ్యక్షులు ఇందిరాకాంతి మేడం గారికి మరియు సదస్సు సంచాలకులు వింధ్యవాసిని మేడం గారికి మరియు సభలో ఆసీనైనటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒక విజేత ఆత్మకథ అనువాద వీక్షణం అనేటటువంటి అంశాన్ని, అనువాదం అంటే ఏంటో అందరికీ ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాము. ఒక విజేత ఆత్మకథ అనేటటువంటిది ఆంగ్లంలో ఉండేటటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి పుస్తకానికి తెలుగు అనువాదం. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ భారతీయ భాషల్లో 13 భారతీయ భాషల్లోకి అనువదితమైంది. ఏపీజే అబ్దుల్ కలాం, అరుణ్ తివారీ కలిసి రాసినటువంటి ఈ పుస్తకం ఎంత ఉన్నత విలువలు కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పుస్తకం చైనా దేశీయులు కూడా అనువాదం చేసుకున్నారు. అంతేకాదు ఈ విజేత వింగ్స్ ఆఫ్ ఫైర్ ని బ్రెయిలీ లిపిలో కూడా రాయబడిందంటే మరి
ఈ రచన, ఈ గ్రంథంలో ఉండేటటువంటి సారాంశం ఎంత చక్కగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ అనువాదంలో కలాం జీవితాంశాలతో పాటుగా రచయిత అనుసరించినటువంటి అనువాద పద్ధతుల్ని కొంచెంగా పరిచయం తీసుకొని, ఎక్కువగా కలాం జీవితాంశాల్లో కొన్ని ముఖ్యాంశాలనే తీసుకొని నేను రాయడం జరిగింది. మూల రచయిత పరిచయం చూద్దాం. రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో తమిళనాడుకే పుట్టి 11వ రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి. 18 గంటల పని, నిరంతర పుస్తక పఠనం, నిజాయితీ, నిబద్ధత, నిడారంభత కలిగి ఉన్నత శిఖరాలకు ఎదిగి కూడా తన విజయాన్ని ఉపాధ్యాయులకు ఆపాదించిన మానవతావాది. భారత జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ఒక యోగి. SLV-3 అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్ మొదలైన రాకెట్ల ప్రయోగంలో వైఫల్యాన్ని, ఎదురు దెబ్బల్ని తట్టుకుని విజయం సాధించిన శాస్త్రవేత్త. దేశంలో 40 విశ్వవిద్యాలయాల నుండి 7 డాక్టరేట్లను, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటుగా భారతరత్న అవార్డును పొందిన అతి సామాన్యుడు. సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి ఎదిగిన మనిషి. వినయం, విశ్వాసం, కృతజ్ఞత భావాల ద్వారా శిఖర స్థాయికి ఎలా ఎదగవచ్చో తెలిపే కథే ఒక విజేత ఆత్మకథ. దీనికి మూలం వింగ్స్ ఆఫ్ ఫైర్. అరుణ్ తివారీ ఒక క్షిపణి శాస్త్రవేత్త, రచయిత. వీరిద్దరూ, అరుణ్ తివారీ గారు మరియు అబ్దుల్ కలాం కలిసి ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అని రాయడం జరిగింది. అంతేకాకుండా కలాం గారు ఇంకా ఇండియా 2020, ఇగ్నిటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్స్, ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్, వింగ్స్ ఆఫ్ ది ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్, ఎటర్నల్ ట్వస్ట్ మొదలకు కలాం ద విజనరీ ఆఫ్ ది ఇండియా అనేటటువంటి జీవిత చరిత్రలను కూడా రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకంలో లక్ష్య రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఈయన తెలుగు కవి, కథానిక, రచయిత, విమర్శకులు, అనువాదకులు. కలాం గారు అరుణ్ తివారీ రచించినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ రచనను ఒక విజేత ఆత్మకథ అని చెప్పేసి ఆయన అనువాదం చేయడం జరిగిందనమాట. దీన్ని మూల విధేయ అనువాదం ఇంకా కరెక్ట్ గా చేయాల్సి వస్తే ఇంకా అగ్ని యొక్క రెక్కలు అని అనువదించాల్సి వస్తుంది. కానీ ఇది సరైనది కాదు. లేదు, ఈయన గురించి ఈయన చదివి ఒక యోగి ఆత్మకథ అందామనుకున్నారు. కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రాతినిధ్యం కాకపోవడం వల్ల, అంతేకాకుండా కలాం అనేక రకాల అపజయాల మీద, వెనుకబాటుతనాల మీద ఒక సుదీర్ఘ పోరాటం చేశారు. కాబట్టి ఆ పోరాటం జయప్రదం కావడం కూడా ఆయన కళ్ళారా తన జీవితంలో తాను చూసుకున్నారు. కనుక ఆ మహనీయ గాథకు ఒక విజేత ఆత్మకథ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈ విజేత ఆత్మకథ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒక విజేత ఆత్మకథ 5 భాగాలుగా చేసి అనువాదం చేశారు. కలాం గారు, అరుణ్ తివారీ కూడా ఈ విజేత ఆత్మకథను కొత్త భాగం మాత్రమే వాళ్ళు కలాం గారు చెప్తూ ఉండటంతో తివారీ గారు రాయడం జరిగింది. అందులో వారు కూడా 5 భాగాలుగా చేశారు. చినవీరభద్రుడు గారు కూడా 5 రకాలుగా తీసుకున్నారు. మొదటిది మూలంలో ఓరియంటేషన్ అంటే దీనికి ధోరణి అనే అర్థం వస్తుంది, కానీ ప్రేరణ అనేటటువంటి అనువాదం చేశారు. అసలు వాడ్రేవు చినవీరభద్రుడు గారు టైటిల్ అంటే పుస్తకం పేరుని అనువాదం చేయడంలోనే స్వేచ్ఛానువాదాన్ని తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే అగ్ని యొక్క రెక్కలు కాకుండా ఒక విజేత ఆత్మకథ అని చెప్పేసి అన్నారు కదా, అక్కడే ఆయన స్వేచ్ఛగా అనువాదం చేశారు. అలాగే ఇంకా క్రియేటివ్, 2వ భాగానికి క్రియేటివిటీ సమానార్థకం సృజన, దీనికి మూల విధేయ అనువాదమే ఆయన చేయడం జరిగింది. ప్రొపిటేషన్, దీని మూల విధేయ అనువాదం చేస్తే ప్రాయశ్చిత్తం చేయాలి, కానీ ఆయన ఆవాహన అనే పేరుతో భావానువాదం చేయడం జరిగింది. తర్వాత నా కాంటెంప్లేషన్, దీనికి ఆలోచన లేక చింతన అనేది, చింతన అని పెట్టడం పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి అది మూల విధేయ అనువాదమే. ఎపిలాగ్యూకి ఉపసంహారం సరైనటువంటి అనువాదమే. ఈ 5 తీసుకొని ఈయన చెప్పడం జరిగింది. ప్రేరణ మొదట్లో ఈయన కలాం చిన్నతనాన్ని గురించి, బాల్యం గురించి, కలాం స్నేహితులైన శంషుద్దీన్, తర్వాత జలాలుద్దీన్ వాళ్ళ గురించే కాకుండా వాళ్ళ గురువులైనటువంటి సుబ్రహ్మణ్యం అయ్యర్, రెస్పాండర్, ప్రొఫెసర్ KAV పండలై, అంతేకాకుండా విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తే విధిని తిరిగి రాయగలవు అని చెప్పినటువంటి ఈదురే సోలమాన్ వాళ్ళ గురువుల్ని చర్చించడం జరిగింది. కలాం తండ్రి
కాబట్టి కుమార్ డైరెక్టర్ కావాలనుకుంటే కలాం విమాన శోధకుడు కావాలనుకున్నారు. కానీ త్రుటిలో తప్పిపోయి ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ లో చేరి ఈ స్థాయికి ఎదిగారు. అంతరిక్ష ఈ పత్రంలో ఈ రోహిణి సంస్థ, ఆ రోహిణి ఉపగ్రహం ఎప్పుడు చేశారు, ఆయన DRDO డైరెక్టర్ గా క్షిపణుల్ని ఏ క్షిపణులను మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి, పృథ్వీ క్షిపణి అభివృద్ధులు, వైఫల్యాలు, వీటిని అంతేకాకుండా ఈయనకు మిసైల్ మ్యాన్ అనేటటువంటి బిరుదు ఎలా వచ్చింది, ఈ అంశాల గురించి నేను చర్చించడం జరిగింది. తర్వాత ఆయన సాంకేతిక సలహాదారులుగా పనిచేశారు. పోఖ్రాన్ అణు పరీక్షల్ని విజయవంతంగా చేశారు. ఆయన సృజన అనేటటువంటి భాగం తీసుకున్నట్టయితే హోవర్ క్రాఫ్ట్ అనేటటువంటి తేలికపాటి యుద్ధ విమానాల తయారీ, తర్వాత డాక్టర్ మడిరెడ్డ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్, సారాభాయ్ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో రాకెట్ ప్రయోగ శిక్షణ, వీటన్నిటిని అంటే ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ని అనువాదం చేయాలంటే ఎంత కష్టమో చినవీరభద్రుడు గారికి ఫీల్ అయ్యి ఉంటారు అనమాట. అంతేకాకుండా సృజనలో ఈయన ఒక శిక్షణ నిమిత్తం వర్జీనియా అమెరికాలో ఉండేటువంటి వర్జీనియాకి వెళ్తే అక్కడ ఒక చిత్రం ఆయన ఆకర్షిస్తుందట. అది టిప్పు సుల్తాన్ అనమాట. ఏంటిది ఇక్కడ ఉంది అంటే మన దేశంలో 18వ శతాబ్దం 17వ శతాబ్దం నాటికే రాకెట్ శాస్త్రం ఉందని చెప్పేసి అక్కడ ఉందనమాట. టిప్పుతో యుద్ధం చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు టిప్పుతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత ఆయనతో పాటుగా రాకెట్లను తయారు చేసేటటువంటి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఆ విషయాన్ని చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అవుతారు, చాలా ఆసక్తి. అలాగే ఇందులో పేలోడ్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, ఇంకా ఎవరెవరు ఎంతమంది శాస్త్రవేత్తలతో పనిచేశారు, మిసైల్స్ తయారు చేసుకోవడం, తర్వాత అంతరిక్ష కేంద్రాలైనటువంటి తుంబా అంతరిక్ష కేంద్రాన్ని గురించి, షా కేంద్రం, ఇవన్నీ కూడా వీటిలో ఈ వైఫల్యాలు వీటన్నిటినీ కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే భూమి మీదకి వెళ్ళేటటువంటి క్షిపణులను పృథ్వీ, భూమి మీద నేలకు వెళ్ళేటటువంటి ఆకాశ విధ్వంసక మిసైల్స్ కు శత్రుఘ్ని అనే పేరు పెట్టడం, అంతేకాకుండా ఈయన ప్రధానమంత్రికి సలహాదారుగా పనిచేయడం, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈయన 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా నిరంతరం నిర్విరామం చేసిన కలాం షిల్లాంగ్ లో నివసిస్తూ 2015 జూలై 28వ 83 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకా వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి శాస్త్ర సాంకేతిక గ్రంథ అనువాదం చేయాలంటే చాలా క్లిష్టం. చినవీరభద్రుడు గారు ఎన్నో కష్ట నష్టాలను వచ్చి అనువాదం చేసుకుంటారో ఇందులో ఉన్న సాంకేతిక పదాలను చదివితే అర్థమవుతుంది. ఒక అనువాదకుడు అనువాదం చేయవలసి వచ్చినప్పుడు 2 భాషల పరిజ్ఞానం సంపూర్ణంగా ఉన్నప్పుడే మంచి ఫలితం వస్తుంది. అందులో ఈ రచనల్లో ఉపయోగించిన పదాలన్నీ ఆకాశయానానికి, అంతరిక్షానికి చెందిన పదాలు. వీటిని వివిధ అనువాద పద్ధతుల్లో పాఠకులకు ఒక స్వతంత్ర రచనను చదువుతున్నామా అనే భావన కలిగేటట్లు అనువాదం చేశారు. అంతేకాకుండా శాటిలైట్ లాంచ్ వెహికల్, రాటో, ఇస్రో లాంచ్ వెహికల్స్, పేలోడ్ మొదలైన వాటిని బట్టి ఎక్కువగా మూల విధాన పద్ధతిలోనే అనువాదం జరిగిందని మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల రచయితలైనటువంటి జార్జ్ బెర్నార్డ్ షా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొదలైన వాళ్ళ ప్రస్తావన ఉంది. అలా ఇంతేకాకుండా ఈ అనువాదం విద్యార్థులకు జీవితంలో గొప్ప విజయాలను సాధించాలి అనుకునేటటువంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. వీటిని అనువాదం చేసే రచయిత కొన్నిసార్లు స్వేచ్ఛానువాదాన్ని, కొన్నిసార్లు అధికారిక అనువాదాన్ని, కొన్నిసార్లు ఎక్కువగా మూలానువాదాన్ని తీసుకున్నారు. ఇది అంగుష్టం మాత్రమే రచించానని అరుణ్ గారు చెప్పుకున్నారు. నేను తీసుకుంది రేఖా మాత్రంగానే. అంతేకాకుండా ఇందులో విద్యార్థులకు ఒక సూచన కూడా ఇచ్చాడు. భారతదేశం పేద దేశం కాదు, మన ఆలోచనలే పేదవి, మనం వాటిని మెరుగుపరుచుకుంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చిన సందేశాన్ని ఇచ్చారు. ఇంకా వీరి గురించి మనం చదువుకోగలిగామంటే అనువాదమే కారణం. అనువాదమే లేకుంటే ప్రముఖుల జీవితాలు, వారి కృషి, మంచి సాహిత్యం అధ్యయనం చేయడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండకపోయేదేమో. అందుకే ఏ రోజుల్లో అయినా అనువాదం తప్పనిసరిగా నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఇలాంటి పుస్తకాలే కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో అనువాదం విశేషంగా జరుగుతుంది, ఇంకా విశేషంగా జరగాలి. ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి అంశాలని మనం అధ్యయనం చేయగలము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యావాసిని మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు మేడం. అందరికీ స్ఫూర్తినిచ్చే ఆత్మకథ ఒక విజేత ఆత్మకథ. ఏపీజే అబ్దుల్ కలాం గారి వారు రాసినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆత్మకథని వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఒక విజేత ఆత్మకథ అనే పేరుతోటి వారు తెలుగులోకి చక్కగా అనువాదం చేసిన విధానాన్ని మీరెంతో కూలంకషంగా చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు మేడం. మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. తదుపరి పత్ర సమర్పకులు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు. మేడం ఉన్నారా? ఉన్నాను మేడం. డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంటూరు నుండి వారు చేశారు. వారు పీడిత స్త్రీలకు ప్రతినిధి మాధవి అనే అంశం పైన వారి పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి. నేను పత్ర సమర్పణ చేస్తున్న అంశం పీడిత స్త్రీలకు ప్రతినిధి మాధవి. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్. ఇందులో ఉన్నదే అంతటా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు. ఇది వ్యాసుడు తాను వ్రాసిన భారతం గురించి తాను స్వయంగా చెప్పుకున్నటువంటి మాట. మానవ మనస్తత్వానికి, మానవ సమాజానికి సంబంధించి భారతంలో ఉన్నదే అంతటా ఉంది, అందులో లేనిది మరెక్కడా లేదు. అందువల్లనే భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది రచయితలను, సామాజిక శాస్త్రవేత్తలను, మనస్తత్వ పరిశీలకులను ఆకర్షిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇరావతి కర్వే అనే సామాజిక శాస్త్రవేత్త భారతంలోని పాత్రల్ని, అందులోని ముఖ్యమైన విశేషాలను వివరిస్తూ రాసిన యుగాంత అనేక మంది రచయితల మీద ఎంతో ప్రభావం చూపించింది. ఆ ప్రభావం తెలుగు రచయితల మీద కంటే కన్నడ రచయితల మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎస్ఎల్ భైరప్ప పర్వ, అనుపమా నిరంజన, మాధవి 70వ దశకంలో వెలువడిన రచనలు ఇప్పటికీ మహాభారత కథలను, మహాభారత పాత్రలను పునర్మూల్యాంకనం చేస్తూ అనేక రచనలు కన్నడంలో వస్తున్నాయి, తెలుగులోకి అనువదించబడుతున్నాయి. మాధవి నవలను ప్రముఖ కన్నడ రచయిత్రి అనుపమా నిరంజన రచించారు. మహాభారతంలో వచ్చే ఒక ఉపకథను తీసుకొని ఆ కాలం నాటి సమాజపు నీతి నియమాలను మన కళ్ళ ముందు ఉంచటానికి, ఆ నీతి నియమాల వరవడిలో పీడనకు గురైన స్త్రీల దుస్థితిని తెలియజెప్పడానికి అనుపమ ఈ నవలను రచించారు. ఎటువంటి మానవాతీత అంశాలను, అద్భుతాలను చిత్రించకుండా ఒక స్త్రీ కోణం నుంచి కథను చెప్పారు. 38 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఉన్నత విద్యారంగంలో బోధకురాలిగా, ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించిన కళ్యాణి నీలారంభం మాధవి నవలను తెలుగులోనికి అనువదించారు. కన్నడం నుంచి త్రివేణి రచించిన పునర్జన్మ, సంఘర్షణ, చిగురు నవలలు, బియ్యు గీత రచించిన మిథ్యా నవలను కూడా కళ్యాణి గారు అనువదించారు. దాదాపు 15 కథల వరకు వీరు అనువదించారు. ఇక మాధవి విషయానికి వస్తే, భారతంలో కనిపించే అనేక స్త్రీ పాత్రల్లో మాధవి పాత్ర చాలా ప్రత్యేకమైంది. మహాభారతంలోని ముఖ్య కథలో కనిపించే స్త్రీ పాత్రలందరికీ ఆమె పూర్వురాలు. ఎందుకంటే యయాతి కురువంశపు మూల పురుషుడు. అతడికి భీష్ముడికి మధ్య 6 తరాల అంతరం ఉంది. యయాతి కూతురు మాధవి కనుక మరి ఆమె కథ భారతంలో వర్ణించబడినటువంటి మూల కథకు చాలా ముందు కాలంలో నడిచినటువంటి కథ. దాదాపు 3 శతాబ్దాల ముందు నడిచినటువంటి కథ. భారతంలోని ఉద్యోగ పర్వంలో మనకి గాలవోపాఖ్యానం కనిపిస్తుంది. గాలవుడు విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడికి గురుదక్షిణ చెల్లించాలనుకున్నాడు. నాకే గురుదక్షిణ వద్దు అని విశ్వామిత్రుడు చెప్పినా వినకుండా మొండి పట్టుపడతాడు. అందుకు కోపించినటువంటి విశ్వామిత్రుడు శరీరం అంతా తెల్లగా, ఒక చెవి మాత్రం నల్లగా ఉన్నటువంటి 800 గుర్రాలను గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు. అవి గాలవుడికి ఎక్కడా దొరకవు. చివరికి ఆయన యయాతి సహాయాన్ని అర్థిస్తాడు. యయాతి తన దగ్గర గుర్రాలు లేకపోతే, గాలవుడికి ఇవ్వడానికి ధనం లేకపోతే, తన కుమార్తె అత్యంత సౌందర్యవతి అయినటువంటి మాధవిని
గాలవునికి ఇచ్చి, ఈమెను ఏ రాజుకైనా ఇచ్చి కన్యాశుల్కంగా నువ్వు ఆ గుర్రాలను సంపాదించుకో అని చెప్తాడు. ఆ విధంగా ఒక స్త్రీని ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఒక తండ్రి దానం చేయటం, ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా గాలవుడు ఆమెని తీసుకొని వెళ్ళడం, అతనికి గాలవుడికి ఒకటే లక్ష్యం, తాను ఎలాగైనా సరే విశ్వామిత్రుడి గురుదక్షిణ సమర్పించి విముక్తుడు కావాలి అని చెప్పి. యయాతి ఎవరైనా ఒక మహారాజుకి ఇచ్చి నువ్వు కన్యాశుల్కంగా గుర్రాలను సంపాదించుకోవయ్యా అని చెప్తే, గాలవుడు ఒక రాజు దగ్గర 800 గుర్రాలు లేకపోతే ఆమెని 3 రాజులకి సమర్పించి ఒక్కొక్క రాజు దగ్గర నుంచి 200 గుర్రాలు చొప్పున 600 గుర్రాలు సంపాదిస్తాడు. చివరి 200 గుర్రాలు ఎక్కడా లేవని తెలిసి మాధవిని విశ్వామిత్రుడికి అప్పగిస్తాడు. ఆమెతో 1 సంవత్సరం పాటు కాపురం చేసి ఒక కొడుకుని గాని నన్ను ఆ 200 గుర్రాలకు బదులుగా ఆమెని ఉపయోగించుకొని నన్ను రుణ విముక్తుల్ని చేయమని అడుగుతాడు. అది చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయం. అంటే తన గురుదక్షిణ చెల్లించడం కోసం మాధవిని ఒక వస్తువులాగా ఉపయోగించుకున్నాడు గాలవుడు. తన కోరిక తీరగానే ఆ వస్తువుని తిరిగి తీసుకెళ్లి యయాతి మహారాజుకి అప్పగించాడు. ఈ క్రమంలో మాధవి ఎటువంటి బాధని అనుభవించి ఉంటుంది. మనసుతో సంబంధం లేకుండా ఒక స్త్రీ తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళైనటువంటి పురుషులతో గడపవలసి రావటం ఆమెకు ఎంత బాధ కలిగించి ఉంటుంది. బిడ్డలు పుట్టగానే ఆ బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళవలసి రావటం స్త్రీలోని మాతృ హృదయాన్ని ఎంతగా గాయపరుస్తుంది. ఇంత వేదన బాధ అనుభవించినటువంటి స్త్రీ తిరిగి తన మనస్సుని కూడా తీసుకోగలుగుతుందా? ఇన్ని ప్రశ్నలకు సమాధానాల్ని అనుపమ చెప్పకనే చెప్పారు మాధవి నవల్లో. ఇప్పుడు తండ్రి మాటను జవదాటకుండా 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినటువంటి రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తాం మనం. మరి తండ్రి మాటను నిలబెట్టడం కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నటువంటి మాధవిని ఒక్కసారి కూడా తలుచుకోలేదు. మరలా రామకథని పాడుకున్న మనము మాధవి కథని ఆర్ద్ర దృష్టితో చూడనే లేదు. తెలుగులో 2 రచయితలు మాత్రమే మాధవి కథని స్పృశించారు. అనుపమ మాధవి నవల్ని 1976లో రాస్తే ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారు విషాద మాధవి అని ఒక దీర్ఘకావ్యం రాశారు. ఆ తర్వాత తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు మాధవి అని నాటకం రాశారు. అంటే అప్పటికి వాళ్ళు అనుపమా నిరంజన్ గారు రాసినటువంటి మాధవిని చూసి ఉండేటటువంటి అవకాశం ఉంది. సో వీరిద్దరిలో కూడా బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారు మాధవి వేదన పట్ల కొంత సహానుభూతిని చూపగలిగారు. అయితే పతంజలి శాస్త్రి గారు మాత్రం మాధవి నాటకంలో తను చెల్లించదలిచిన గురుదక్షిణ కోసం మాధవిని వెలయాలను చేసినటువంటి గాలవుని మాధవి ప్రేమించినట్టుగా రాశారు. కేవలం తన పట్ల మిగిలిన వారి వలె కాముక దృష్టిని ప్రదర్శించనందుకే తన జీవితాన్ని నరకప్రాయం చేసినటువంటి పురుషుణ్ణి ఏ స్త్రీ అయినా ప్రేమించగలుగుతుందా? తన స్వార్థం తప్ప మరొకటి ఎరుగని గాలవుణ్ణి ప్రేమించి అతన్ని రుణ విముక్తుణ్ణి చేయటం కోసం మాధవి స్వయంగా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి అతడితో కాపురం చేసింది అని శాస్త్రి గారి కథను మార్చారు. ఇక్కడ మాధవి వేదన పట్ల ఆయనకి సానుభూతి ఉన్నట్టు కనిపించదు. గాలవుడి పాత్రని ఉదాత్తీకరించి మాధవిని సైతం తిరస్కరించిన వాడిగా అతన్ని నిలపటానికి శాస్త్రి గారు ప్రయత్నించారు. అయితే ఒక స్త్రీగా మాధవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పురుషస్వామ్య ప్రపంచం చేతిలో మాధవి ఏ విధంగా పీడనకు గురైందో అనుపమ నిరంజన చాలా చక్కగా వివరించగలిగారు. ఏ తండ్రైనా యయాతి చేసిన విధంగా తన ప్రియ కుమార్తెను దానం చేయగలడా? ఏ సందర్భం, ఏ పరిస్థితి అతన్ని ఆ విధంగా చేయటానికి పురిగొల్పి ఉంటాయి అన్న ఆలోచన రచయిత్రిని కదిలించి ఉంటుంది. అందుకే అనుపమ మాధవిని పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న అభాగ్యురాలిగా చిత్రించింది. తల్లిని పొట్టన పెట్టుకుందన్న కోపంతో యయాతి ఆమెను ఎప్పుడూ కూడా దగ్గరకు తీయలేదని చెప్పడం ద్వారా తండ్రి బిడ్డల మధ్య ఏర్పడాల్సినటువంటి
ప్రేమానుబంధం ఏర్పడలేదు అని ఆమె సూచించింది. మరి రాజభోగాల్లో ఉన్నా కూడా ఒక దాసి చేతుల్లో పెరిగినటువంటి మాధవిని ప్రేమరాహిత్యం ఎలా బాధించిందో వర్ణించటం ద్వారా మాధవి హృదయం తనను ప్రేమించే భర్తను ఎంతగా కోరుకుందో ఆమె సూచించింది. తనకు కాబోయే భర్త వీరుడు, ఉదారుడు, ధర్మపరుడు, వినయశీలి అయి ఉండటంతో పాటు ఏకపత్ని వ్రతుడై ఉండాలని, తనను తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడకూడదని మాధవి కోరుకున్నదని చెప్పటం ద్వారా ప్రతి స్త్రీ భర్త విషయంలో ఎటువంటి ఆశలు, కోరికలు కలిగి ఉంటుందో అనుపమ తెలియజెప్పారు. ఈ విధంగా ఆమె కథని ప్రారంభించడం వల్ల భారతంలో చెప్పబడినట్టుగా మాధవి సంతోషంగా గాలవుని వెంట వెళ్ళడానికి అవకాశమే లేదని, తన ఆయా రాజులకు సమర్పించి కావలసిన గుర్రాలను పొందమని మాధవి గాలవుని ప్రోత్సహించినట్టుగా చెప్పటం స్త్రీ మనస్సుని అర్థం చేసుకోలేని పురుష రచయితలు వారి ఆలోచనలను స్త్రీ పాత్రల మీద రుద్దటమేనని అర్థమవుతుంది. మరి పుట్టినింటా మాధవి ప్రేమను పొందలేదు. కాపురం చేసిన 4 వ్యక్తులతో ఆమెకు మానసికమైన సాన్నిహిత్యం గాని ప్రేమ గాని లభించలేదు. వారు ఆమెను భోగవస్తువుగానే చూశారు. 4 బిడ్డలకు తల్లైనా ఏ ఒక్క బిడ్డ ఆలనా పాలనా చూసే అవకాశం గాని వారి ప్రేమను పొందే అవకాశం గాని ఆమెకు లభించలేదు. అందుకే తిరిగి వచ్చిన తర్వాత యయాతి ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని వరించడానికి ఆమె ఇష్టపడలేదు. తపస్వినిగా శేష జీవితం గడపాలని నిర్ణయించుకుంది. మరొకసారి భోగవస్తువుగా మారే ప్రమాదాన్ని తప్పించుకొని ఆత్మవిశ్వాసంతో జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంది. మరి పాతివ్రత్యానికి, కన్యాత్వానికి ఎప్పటికప్పుడు తమ స్వార్థానికి అనుగుణంగా పురుషస్వామ్య ప్రపంచం ఎలా నిర్వచనాలు మార్చుకుంటూ వచ్చిందో తెలియజెప్పే కథలు మనకి భారతంలో అనేకం కనిపిస్తాయి. అన్నదమ్ముల్లో ఐకమత్యాన్ని నిలపడం కోసం 5 భర్తల్ని కట్టబెట్టి ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పంచకన్యల్లో ఒకరిగా ద్రౌపదిని కొనియాడినటువంటి సమాజం, ఇంటికి వచ్చిన అతిథులను అన్ని విధాలా సంతోష పెట్టడమే పాతివ్రత్యం అని చెప్పి ఓఘవతిని ఒప్పించినటువంటి సమాజం, రాజవంశాలను నిలుపుకోవటం కోసం నియోగ పద్ధతిని ప్రోత్సహించినటువంటి సమాజం, మరి స్త్రీని తరతరాలుగా మనసుతో పనిలేని వస్తువుగాను బిడ్డల్ని పండించే క్షేత్రంగానో చూడటం మనం ఈ కథలన్నిట్లో గమనించవచ్చు. అయితే భారతంలో కనిపించే మిగిలిన స్త్రీ పాత్రలందరికీ ముందు తరం స్త్రీ అయినటువంటి మాధవి అనుభవించిన కష్టం, వేదన ఎన్నో రెట్లు ఎక్కువ. అయినా ఏ ఒక్కరి సానుభూతికి నోచుకోకపోవటం విచిత్రం. పురుషుల చేతిలో ఒక వినిమయ వస్తువుగా మారిన మాధవి దృఢ చిత్తంతో తన భావి జీవితాన్ని నిర్ణయించుకున్న తీరు హిమాలయ శిఖరమంత ఉన్నత వ్యక్తిత్వాన్ని మన ముందు నిలుపుతుంది. అనుపమ నిరంజన ఈ ఉపేక్షిత పాత్ర జీవితంలోని చీకటి మీద వెలుగును ప్రసరించి ఉండకపోతే ఈ మాత్రం ఆర్ద్ర దృష్టితో ఎవరూ అవలోకించకుండానే ఈ పాత్ర కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. నాకు ఈ పత్ర సమర్పణకు అవకాశం కల్పించినటువంటి వింజవాసిని మేడం గారికి, కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం మేడం. నమస్తే అండి. వింజవాసిని గారు ఉన్నారా? మేడం ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి పోయినారు.
మేడం మేము చేయవచ్చా మేడం? నిన్న సెషన్ లో ఉందండి. మా పేరు డాక్టర్ మెండా దేవానంద్ కుమార్. నిర్వాహకులు లేరు సార్ అందుబాటులో. వేరే రిక్వెస్ట్ చేస్తాను. సార్ వినపడుతుందే సార్? సార్ హలో సార్ వినపడుతుందే సార్? హలో హలో వినపడుతుంది, చెప్పండి సార్. హరికృష్ణ సార్ లైన్ సార్? లైన్ లో ఉన్నాను సార్. సార్ హరికృష్ణ సార్ మాట్లాడండి సార్. సార్ హరికృష్ణ సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం. హరికృష్ణ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే 2 రోజుల అంతర్జాతీయ వెబినార్ నిర్వాహకులు క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు తెలుగు శాఖ అధ్యక్షుల వారికి, ఈ సమావేశం అధ్యక్షుల గారికి నమస్కారం. నా అంశము అనువాద సాహిత్యం విశిష్టత స్థూల పరిచయం. అనువాదం సాహిత్య ప్రక్రియల్లో మిగిలిన అన్ని ప్రక్రియల కన్నా వైవిధ్యమైంది, అత్యంత ప్రత్యేకమైంది, ప్రధానమైనది కూడా. మిగతా ప్రక్రియలకు లేనంత ప్రత్యేకత ప్రాధాన్యత ఈ అంశానికి ఎందుకు అనే విషయాన్ని చూస్తే, సాహిత్యంలోని ఇతర ప్రక్రియలు కేవలం రచయిత ఎన్నుకున్న భాషకు, ఆ భాష తెలిసిన ప్రజలకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఆ ప్రక్రియలో వచ్చిన సాహిత్యాన్ని, దాని తాలూకు పరిమళాన్ని అన్ని ప్రాంతాలకు పంచుతుంది అనువాదం. ఆ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. ఆయా ప్రాంతాల సంస్కృతిని, జీవన విధానాన్ని, కష్టాలను, సుఖాలను, సమస్య జీవన వైవిధ్యాన్ని ఇతర ప్రాంతాలకు చేరవేసి వారికి ఈ ప్రాంతాన్ని దగ్గర చేస్తుంది, ఇరువురిని మమేకం చేస్తుంది. అందుకే ఇతర అన్ని సాహిత్య ప్రక్రియల కంటే అనువాదానికి ప్రత్యేక స్థానం ఉంది. అనువాదం అన్న పదానికి అర్థం మళ్ళీ చెప్పడం అంటారు ప్రముఖ రచయిత విమర్శకులు బూదిరాజు రాధాకృష్ణ గారు. అంటే మూలార్థం ఏమాత్రం మారకుండా మరోసారి అదే విషయాన్ని మరో భాషకు చెందిన పాఠకులకు చేరవేయడం అని భావించవచ్చు. ఈ విధంగా అనువాదాన్ని అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. అదేవిధంగా ఇటలీకి చెందిన నవల రచయిత జర్నలిస్ట్ అయిన ఇటాలో కాల్వినో అనువాదం అనే ప్రక్రియ లేకపోతే నా రచన ఉన్నాను సార్ ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఆయా ప్రాంతాల అనువాదం అన్న పదానికి అర్థం మళ్ళీ చెప్పడం అంటారు. సారీ, ఇటలీకి చెందిన నవల రచయిత జర్నలిస్టు అయిన ఇటాలో కాల్వినో అనువాదం అనే ప్రక్రియ లేకపోతే నా రచనలు నా దేశ సరిహద్దులు దాటివి కావు అంటారు. అనువాదకుడు రచయితకు మిత్రులని, రచయితలను వారు రాసిన రచనలను ప్రపంచానికి పరిచయం చేస్తారని అంటారు కాల్వినో. ఎవరు ఏది చెప్పినా మొత్తానికి అనువాదం అంటే ఒక భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారి జీవన విధానం, ఇతర సమస్త విషయాలను ఇంకో ప్రాంత ప్రజలకు సవివరంగా, సమగ్రంగా వారి భాషలో అందించడం అనవచ్చు. భారతీయ సాంస్కృతిక వారసత్వ చరిత్ర ప్రపంచంలోని చాలా సంస్కృతుల కన్నా అత్యంత ప్రాచీనమైనది. ప్రపంచం యావత్తు అంగీకరించవలసిన విషయమే. మన దేశంలో దాదాపు 5,000 సంవత్సరాలకు మునిపే నాగరికత వెలసిల్లినట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ అధ్యయనాలు మన పురాణాలు, వేదాలు ప్రస్తావించిన అనేక సంఘటనలను ధృవీకరించాయి. అనువాద సాహిత్య విశిష్టతను గురించి చెప్పాలంటే, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వారిలో ఆసక్తి కలిగి కొందరు అధికారులు భారతీయ పురాణాలను పరిశీలించడం మొదలుపెట్టారు. వారి సౌలభ్యం కోసం వాటిని నిపుణులైన వారితో ఆంగ్లంలోకి అనువదింపజేసుకున్నారు. దీంతో వేదాంగ రహస్యాలు, అసలు వాస్తవాలు వారి దృష్టికి చేరుకున్నాయి. వారు వీటిని తమ అభివృద్ధికి వాడుకున్నారు. భారత ఋషులు నిక్షిప్తం చేసిన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక విషయాలను
వారు చాలా వరకు వినియోగించుకోగలిగారు. భరద్వాజ మహర్షి సంస్కృతంలో రాసిన విమాన శాస్త్రం ఆధారంగా 1895లో మార్సు చక్ పేరిట తొలిసారిగా విమానాన్ని నిర్మించి విజయవంతంగా గాలిలోకి ఎగిరిన శివశంకర్ బాపూజీ తల్పాడే ఉన్న ఇదే పరిజ్ఞాన్ని వినియోగించుకుని 1903 డిసెంబర్ 17న రైట్ సోదరులు తయారు చేసిన విమానానికి చరిత్రలో ప్రాముఖ్యత లభించింది. కారణం ఆంగ్లం ప్రపంచంలోని అత్యధిక శాతం మందికి తెలిసిన మాధ్యమం కావడమే. భారతీయ ఋషులు సంస్కృతంలో రచించిన అనేక విషయాలు అందరికీ అర్థమయ్యే భాషలోకి అనువాదం కాకపోవడం వల్లనే వెలుగులోకి రాకుండా ఉండిపోయాయి. అదే సంస్కృత భాషలోని ఆ పరిజ్ఞానం అంతా మూలార్థం చెరకుండా అందరికీ అర్థమయ్యే భాషలోకి అనువదించి ఉంటే ఆ పరిజ్ఞానంలో భారతదేశం మరింత పురోగతిని సాధించి ఉండేది. దీనికి ఉదాహరణగా పాల్ బ్రంటన్ అనే ఆంగ్లేయుడు రాసిన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియాను జొన్నలగడ్డ పతంజలి తెలుగులోకి అనువదించిన రహస్య భారతంలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణ అనే పుస్తకాన్ని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకం ఆంగ్ల భాషలో 1934లో ప్రచురితమైంది. భారతదేశం గురించి తాను విన్న అద్భుత విషయాలను కళ్ళారా చూడాలని పరితపించి ఇక్కడికి వచ్చి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆధ్యాత్మిక గురువు కోసం అన్వేషించి సాధించిన వ్యక్తి పాల్ బ్రంటన్. విచిత్రం ఏమంటే దాదాపు 80 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం 2013లో తెలుగులోకి అనువదించబడింది. ఇంతవరకు దాదాపు 20 భాషల్లోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. అంటే సుసంపన్నమైన భారతీయ సనాతన సంప్రదాయం 20 ప్రాంతాలకు చేరిందన్నమాట. విలువైన సాహిత్యం అంతా ప్రాచీన భాషల్లో నుంచి ఆంగ్లంలోనికి అనువాదం కావడం, స్థానిక ప్రాంతాల్లో ఆంగ్లాన్ని చదివే వారి సంఖ్య కాస్త తక్కువగా ఉండడం వల్ల విలువైన సమాచారం అంతా మరుగున పడుతున్నది వాస్తవం. రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ గ్రంథంలో పాల్ బ్రంటన్ 2వ శ్రేణి యోగి అయిన బ్రహ్మను కలిశాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన మాటల్లో చూసినట్లయితే, మా శారీరక యోగ శాస్త్రంలో 84 ఆసనాలు ఉన్నాయి, నాకు మాత్రం 64 ఆసనాలే తెలుసు అంటూని నేను కుర్చీలో కూర్చున్నంత సుఖంగా బ్రహ్మ ఒక యోగాసనంలో కూర్చున్నాడు. కొన్ని శారీరక ఆసనాలు, శ్వాసక్రియ పద్ధతులు, మనో నియంత్రణ అభ్యాసాలతో ఇది సాధ్యమవుతుంది. అయితే అవన్నీ యోగ శాస్త్రంలో విశిష్ట శ్రేణికి చెందినది, చాలా కష్టమైనది. అందుకని అతి కొద్ది మంది మాత్రమే వాటిని సాధించగలరు. ఈ సాధన వల్ల నేను హృదపు కండరాలపై పట్టు సాధించి ఆ నియంత్రణ వలన కలిగిన అవయవాలపై పట్టు సాధించాలని చెబుతూ నీ చేతిని నా గుండెపై ఉంచు అంటూ బ్రహ్మ ఒక ప్రత్యేక భంగిమలోకి మారి తను కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రహ్మ చెప్పినట్లే అతని హృదయం మీద చేయి పెట్టి ఎదురు చూడసాగాను. బ్రహ్మ కొన్ని నిమిషాల సేపు రాయిలాగా చలనం లేకుండా ఉండిపోయాడు. క్రమంగా అతని హృదయం స్పందన తగ్గసాగింది. అది మరీ తగ్గిపోతుంటే ఆశ్చర్యపోవడం నా వంతైంది. చివరకు అతని హృదయ స్పందన పూర్తిగా ఆగిపోయిందని స్పష్టమైంది. ఆ విధంగా 7 సెకండ్లు గడిచాయి. నాలో భయం మొదలైంది. మరణం అంతులకి వెళ్ళిన అతని హృదయంలో మళ్ళీ చలనం ప్రారంభమవడంతో నా మనసు కుదుటపడింది. అతని హృదయ స్పందనలు మెల్లిగా వేగం అందుకుని కొద్దిసేపట్లో హృదయం సామాన్య స్థితికి వచ్చేసింది అంటాడు పాల్ బ్రంటన్. ఈ వాక్యాలు పాల్ బ్రంటన్ స్వయంగా అన్వేషించి అనుభవించి రాసిన రాతలు. ప్రాచీన సంస్కృత గ్రంథాల్లోని వెళ్ళలేని విషయాలను కుకిటి పురాణాలుగా కొట్టివేసే మన భారతీయులకు వాస్తవం ఏమిటో రుజువు చేసే విషయాలు ఇవి. హృదయ స్పందనను స్తంభింపజేయగల సాంకేతికతను పతంజలి యోగ శాస్త్రం వేలాది సంవత్సరాల ముందే మన జాతికి ప్రసాదించినది వాస్తవం. ఇవన్నీ పుకిటి పురాణాలుగా మారడానికి కారణం సంస్కృతం సామాన్యులకు చేరకపోవడమే. సంస్కృత గ్రంథాలకు ఇతర భాషల్లోకి అనువదించిన తర్వాత మాత్రమే వీటి విలువ అర్థం కావడం మొదలైంది. ఒక సంస్కృతి విస్తృతంగా వ్యాప్తి చెందాలంటే అనువాదం ఎంత అవసరమో
ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడంతో భారతదేశంలోకి కమ్యూనిజం ప్రవేశించింది. స్వాతంత్రానంతరం కమ్యూనిస్టులు బాగా పుంజుకున్నారు. కమ్యూనిజానికి పట్టుగొమ్మైన మాస్కో నుంచి వెలువడిన విప్లవ బాల సాహిత్యాలు రాదుగా ప్రచురణాలయం నుంచి భారతదేశంలోకి పుంఖానులుగా దిగుమతి కావడం ప్రధాన కారణం. రష్యన్ సాహిత్యం భారత భాషల్లోకి అనువదించడం వలన రష్యా దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడడానికి ఈ సాహిత్యం చేసిన కృషి చెప్పుకోదగినది. లియో టాల్స్టాయ్ రాసిన వైనా ఐ మీర్ ను రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు కలిసి తెలుగులోకి అనువదించిన యుద్ధము శాంతి, అదేవిధంగా మాక్సిమ్ గోర్కీ రాసిన మజర్ ను క్రొవిడి లింగరాజు తెలుగులోకి అనువదించిన అమ్మ వంటి నవలా సాహిత్యంతో పాటు బాల సాహిత్యం కూడా భారతదేశ యావత్ ప్రజానికాన్ని ఆకర్షించింది. ఈ సాహిత్యం కారణంగా పుస్తక పఠనం విపరీతంగా పెరిగింది. రష్యా భారతదేశాల మధ్య స్నేహబంధం ఏర్పడడంతో పాటు ఒక తరం రష్యాను ఆవాహన చేసుకున్నది. అలాగే భారతదేశం గర్వించే కవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి అనేక మంది ప్రముఖ కవులను, రచయితలను రష్యా స్వంతం చేసుకున్నది. భారతదేశ పురాణాలను కూడా రష్యా సాధారణంగా స్వీకరించింది. ఈ అనువాదాల కారణంగా ఇరు ప్రాంతాలు చాలా ఏళ్ల పాటు కలిసికట్టుగా ఉండడానికి సహాయం చేసింది. ఇవే కాకుండా షేక్స్పియర్ నాటకాలు, రాబర్ట్ కెల్లీ కవితలు, జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలు, ఇతర అనేక అనువాదాలు ఈ ప్రాంతాలను గురించి అవగాహన కలిగించాయి. ప్రస్తుత కాలంలో అయితే అనువాదాల కోసం ఎన్నో యాప్లు రావడంతో పాటు గూగుల్ ప్రాంతీయ అనువాదాలకు పెద్దపీట వేసింది. దీనివల్ల ఏ రచనైనా సరే మాతృభాషలో అర్థం చేసుకునే అవకాశం కలిగింది. తద్వారా విషయాన్ని ఆకలింపు చేసుకోవడంలో అడ్డు తొలగిపోయింది. కరోనా అనంతరం ఓటీటీలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్న నేటి కాలంలో పుస్తకాలు, సాహిత్యం మాత్రమే కాకుండా సినిమాలు, వెబ్ సిరీస్ కూడా అనువాదాల బాట పట్టాయి. కుకు ఎఫ్ఎం లాంటి యాప్స్ అనేక భాషల్లోని సాహిత్యాన్ని నేరుగా ప్రాంతీయ భాషల్లో వినే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇవన్నీ కూడా అనువాదాలకు ఎంత ఆదరణ ఉందో మనకు తెలుపుతున్నాయి. అదేవిధంగా అప్పుడు ఇప్పుడు అనువాదాల యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో నమస్కారం. నమస్కారం మేడం. ధన్యవాదాలు సార్. డాక్టర్ ఎం హరికృష్ణ గారు అనువాద సాహిత్య విశిష్టత సార్ మాట్లాడుతున్నారా మీరు? ఒక్క నిమిషం మేడం. మాట్లాడుతున్నాను మేడం. ఓకే. హలో హరికృష్ణ గారు అయిపోయింది మేడం. రైట్ సార్. హరికృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం. ద్రవిడ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు. వారు అనువాద సాహిత్యం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, అవి విభిన్న భౌగోళిక ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులను ఎలా దగ్గరకు వస్తుందో బాగా విశదీకరించారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కులమతాలు అతీతంగా పలు అనువాద సాహిత్యం ఐకమత్యానికి ఎలా దగ్గర తీస్తుందో వారి యొక్క పత్ర సమర్పణలో తెలియజేసినందుకు మా కళాశాల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం మేడం. సార్ నమస్కారం సార్, ధన్యవాదాలు మీకు. తదుపరి బొమ్మ మహాలక్ష్మి గారు, ఎంఏ విద్యార్థిని అమ్మాయి. ప్రధాన తెలుగు దినపత్రికల్లో అనువాదము, పరిశీలన అనే అంశం పైన పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా బి మహాలక్ష్మి ఉన్నావమ్మా? ఎస్ మ్యామ్, ధన్యవాదాలు. వీడియో ఆన్ చేసుకోమ్మా. అలాగే. అందరికీ నమస్కారం. సభా సరస్వతికి వందనం. నా పేరు పి మహాలక్ష్మి. నేను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
ఎంఏ తెలుగు చదువుతున్నాను. ఈ రోజు నేను ప్రధాన తెలుగు దినపత్రికలలో అనువాదం, పరిశోధన అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. అనువాదం కేవలం సాహిత్య, సామాజిక, సాంకేతిక, వైజ్ఞానిక వేత్తలే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారికి కూడా అవసరమవుతుంది. ముఖ్యంగా ప్రసార అందించడంలో ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో దినపత్రికలది ప్రత్యేకమైన స్థానం. తెలుగులో ఎన్నో దినపత్రికలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈనాడు, వంటి పాఠకులను ఆకర్షిస్తున్నాయి. ఈ పత్రికలలో క్రీడా, చలనచిత్ర, సాహిత్య, ఆధ్యాత్మిక, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన కథనాలు వెలువడుతూ ఆయా కథనాలలో అనువాదం జరుగుతున్న విధానాన్ని వివరించడం నా పత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రధాన తెలుగు దినపత్రికలలో అనువాదం. దినపత్రికలలో వెలువడే రాజకీయ, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంకేతిక సంబంధాలు, కథనాలు, వ్యాసాలలో ఆయా రంగాలకు చెందిన అన్ని దేశాల పదజాలం స్పష్టంగా కనబడుతుంది. ఆయా రంగాలకు చెందిన కథనాలను ప్రచురించే క్రమంలో ఎన్నో ఇతర భాషా పదాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని దినపత్రికలు పూర్తిగా అనువదించడానికి ప్రయత్నం చేస్తుండగా మరికొన్ని దినపత్రికలు మూల రూపాన్ని తెలుగు లిపిలో యథాతథంగా ప్రయోగిస్తున్నాయి. ఈ రెండు వేర్వేరు దినపత్రికల్లో వెలువడే ఒకే కథనాన్ని మనం గమనిస్తే ఆయా పత్రికలు అనువాదం పట్ల చూపుతున్న శ్రద్ధను గమనించవచ్చు. వ్యాస పరిమితిని దృష్టిలో ఉంచుకొని నేను ఒకే రోజు 3 దినపత్రికలు వెలువడిన ఒకే కథనాన్ని విశ్లేషిస్తున్నాను. 21వ తారీఖు 8వ నెల 2024న అచ్యుతాపురం సేజ్ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో భారీ విస్ఫోటనం సంభవించింది. తర్వాత రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. దానికి సంబంధించిన కథనాన్ని 3 దినపత్రికలు శిఖర వ్యాసంగా ప్రచురించారు. ఈ కథనాన్ని ప్రచురించే క్రమంలో ఆయా పత్రికలు అనుసరించిన అనువాద విధానాన్ని గమనించారు. ఈనాడు కథనంలో ఉపయోగించిన ఆంగ్ల పదాలు వీటిలో కొన్ని పదాలను తెలుగులోకి అనువాదం చేసే అవకాశం ఉంది. వాటిని పునరీకరణంలో గమనించవచ్చు. అయినప్పటికీ అనువాదం జరగలేదు. మీడియాను ప్రసార మాధ్యమంగాను, కంపెనీ అనే పదాన్ని సంస్థగాను, మేనేజర్ని నిర్వాహకుడుగాను, క్వాలిటీని నాణ్యతగాను, రిపోర్ట్ని నివేదికగాను ఇట్లాంటి ఆంగ్ల పదాలను తెలుగులోకి సమానార్థకాలు ఉన్నప్పటికీ కానీ వాటిని తెలుగు లిపిలో మాత్రమే అనువాదించున్నారు. అందులో ఆన్లైన్ అనే పదాన్ని కూడా వాళ్ళు ఉపయోగించారు. ఆన్లైన్ అనే పదానికి తెలుగులో సమానార్థకం లేదు. పండితులు, అనువాదకులు ఆన్లైన్ అనే పదానికి తెలుగులో సమానార్థకాన్ని సూచిస్తే ఆ ఇంటర్నెట్ బదులుగా అంతర్జాలాన్ని ఎట్లాగైతే వినియోగంలోకి వచ్చిందో అలాగే ఆన్లైన్ అనే పదాన్ని కూడా సమానార్థకం సూచించగలిగితే దాన్ని కూడా అట్లాగే వినియోగంలోకి తీసుకురావచ్చు. మిగిలిన పదాలకు కూడా తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నప్పటికీ చేసే విధంగా అనువాదకులు ప్రయత్నించగలగాలి. అలాగే ఆంధ్రజ్యోతి కథనంలో వెలువడిన మరికొన్ని ఆంగ్ల పదాలు ఈనాడు పత్రిక పోలిస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో మరి పదాలు ప్రయోగింపబడ్డాయి. వాటిలో కొన్ని ఈనాడు దినపత్రిక కథనంలో ఉన్నవి. వాటిలో కొన్నిటిని తప్ప మిగిలిన పదాలను అనువాదం చేయవచ్చు. ముఖ్యంగా అందులో గ్యాస్ అనే పదాన్ని తెలుగులో వాయువు అనే సమానార్థకం వస్తుంది. సాధారణంగా గ్యాస్ అనగానే మనకు వంట గ్యాస్ అని గుర్తు వస్తుంది. పత్రికలు ఉపయోగించిన గ్యాస్ పదానికి కూడా వంట గ్యాస్ అనే అర్థమే ఉంది. కాబట్టి గ్యాస్ తెలుగులో అనువాదం చేసేటప్పుడు వంట వాయువుగా ప్రయోగిస్తే మెల్లమెల్లగా వాడకంలో గ్యాస్ అనే ఆంగ్ల పదానికి బదులుగా వాయువు అనే పదం పడిపోయిన పదాలను కూడా అనువాదకులు, పండితులు ఏదో ఒక మార్గంలో పరిశీలించి వాటి తెలుగులో సమానార్థకాలను తయారు చేయవచ్చు. అలాగే సాక్షి కథనంలో వెలువడిన మరికొన్ని ఆంగ్ల పదాలు
భాషా పదాలు ఆంగ్ల భాషా పదాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కొన్ని పదాలను తెలుగులోకి అనువాదం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హెల్ప్ లైన్ సెంటర్ను తెలుగులో సహాయక బృందంగా అనువాదం చేసే అవకాశం ఉంది. అలాగే హెల్త్ క్యాంపును ఆరోగ్య శిబిరంగా అనువాదం చేయొచ్చు. హాస్పిటల్ను ఆసుపత్రిగా అనువాదం చేయవచ్చు. ఈ వార్తా కథనంలో ప్రయోగింపబడిన ఈ ఆంగ్ల పదాలు నేను ప్రధానంగా ఈ 3 దినపత్రికలు గమనించిన కొన్ని ఆంగ్ల పదాలు 3 పత్రికల వారు ఒకేలాగా ప్రయోగించారు. ఆ పదాలు మీడియా, మేనేజర్, ఆన్లైన్, ఫ్యాక్టరీ, కంపెనీ మొదలైన పదాలు 3 పత్రికల వారు వినియోగించడం జరిగింది. పై ప్రధాన పత్రికలో వార్తా కథనాలు ప్రయోగించిన అన్య దేశ ప్రయోగాన్ని గమనిస్తే ఎన్ని ఆంగ్ల పదాలు ప్రయోగించాలో స్పష్టమవుతుంది. పైన ప్రయోగించిన పదాల్లో కొన్నిటికి తెలుగులో సమానార్థకాలు ఉన్నాయి, కొన్నిటికి సమానార్థకాలు తయారు చేయలేదు. అయినప్పటికీ దినపత్రికలు వాటిని యథాతథంగా ఇవ్వడం పట్ల మరోసారి ఆలోచన చేయాలి. అప్పటికీ అనువాదం పట్ల అనువాదకులు ఎంతో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొద్ది గొప్పైన ఆంగ్ల పదాలు, ఇతర భాష పదాలు అనువదించకుండానే ప్రయోగిస్తున్నారు. భారతదేశంలో పని మనిషి నుండి ప్రధానమంత్రి వరకు ప్రతిరోజు చదివే వార్తా పత్రికల్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలను తెలుగులో రాయడం అనేది అత్యవసరం. ఇప్పటికే ఇతర భాష పదాలు తెలుగులోకి వచ్చి స్థిరపడిపోయాయి. వాటి ఉనికిని ఇప్పుడు మనం మార్పు చేయలేము. కాబట్టి ఇక నుండి అయినా ఇతర భాష పదాలు సమాజంలో స్థిరపడిపోకుండా అనువాదకులు మరింత కృషి చేయాలి. అప్పుడే తెలుగు భాష తన ఉనికిని కోల్పోకుండా ఉంటుంది. భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం భారతీయ భాషలన్నిటికీ ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగా విద్యార్థులు, ప్రజలు దేశంలో ఎటువంటి సమాచారం అయినా, విద్యనైనా వారు మాతృభాషలో నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. దానిని బట్టి సమాచారం అంతా తెలుగు భాషలోకి అనువదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడైనా తెలుగులో అన్య దేశాలకు సమానార్థకాలను సృష్టిస్తే తర్వాత కాలంలో ఇతర భాషా పదాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనకు ఉదాహరణగా చెప్పాలంటే రైలు అనే పదం మనకి ఇంగ్లీష్ నుంచి తీసుకున్నాం, కానీ అది తెలుగులోకి రైలుగా పునరావృతం. దాన్ని ఇప్పుడు మనం తెలుగులోకి అనువదించినప్పటికీ అది ఆల్రెడీ స్థిరపడిపోయింది కాబట్టి ఆ పదాన్ని మనం మార్చడం జరగదు. సో అలా పదాలను వదిలివేసి ఏవైతే మనం అనువదించడానికి సరిపోతుందో అలాంటి పదాలను అనువదించడం వల్ల మన తెలుగు ఉనికిని మనం కాపాడుకోగలుగుతాం. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ వింధ్యావాసిని గారికి, అలాగే వారి సిబ్బందికి, మమ్మల్ని ప్రోత్సహించిన తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ గరికపాటి గురుజాడ గారికి, అలాగే సహాయక అధ్యాపకులు మల్లిపూడి రవిచంద్ర గారికి, ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. ధన్యవాదాలు మా మీకు కూడా. ప్రధాన తెలుగు దినపత్రికల్లో అనువాదం పరిశీలన అనే అంశం పైన MA విద్యార్థిని అయినప్పటికీ చాలా చక్కగా అమ్మాయి మాట్లాడడం జరిగింది. అమ్మాయికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ ఎం దేవానంద్ కుమార్ గారు తెలుగు అధ్యాపకులు ఉన్నారండి? డాక్టర్ ఎం దేవానంద్ కుమార్ గారు తెలుగు అధ్యాపకులు స్పందించాల్సిందిగా కోరుతున్నాము. ఉన్నాం మేడం, మాది ధన్యవాదాలు. యాక్చువల్ గా విజయవాడ మేడం, మాది ఫస్ట్ లో ఉండటం వలన నిన్న అటెండ్ అవ్వలేకపోయాం. అయినా కానీ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు, అట్లాగే మాథ్యూ సార్ గారికి, దేవి మేడం గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను కొద్దిగానే చెప్తాను, ఎందుకంటే కరెంట్ ఇదంతా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేడం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కైవసం చేసుకున్న క్రీస్తు చరిత్ర అనే అంశం మీద మిమ్మల్ని మీరు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సార్. అట్లాగే మేడం, థ్యాంక్ యూ మేడం. సభా సరస్వతి నమస్కారాలు. తెలుగు సాహిత్య కేదారంలో ఎర్రని దళిత మంకెన పువ్వులు పూజించిన నిత్య కృషి వలుడు పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా మహాకవి. తల్లిదండ్రులు లింగమాంబ, వీరయ్యలు. యాదవ కులంలో జన్మించిన వీరయ్య ఆది ఆంధ్ర కులంలో పుట్టినటువంటి లింగమాంబను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన వీరిరువురు కలిపి క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరిగింది. జాషువా బాల్యం అల్లరి చిల్లరగా సాగిపోయింది. చదువు మీద కన్నా పచ్చని చెట్ల మీద, పొలాల మీద, గట్ల మీద హాయిగా శాద్యమే ఎక్కువగా శ్రద్ధ చూపేవారు. కౌజు పెట్టలు, పొన్నంగి పెట్టలను పట్టుకోవడం అంటే జాషువా గారికి ఎంతో ఇష్టం. ఇరుగు పొరుగు వారు ఈ యొక్క జాషువా గారి యొక్క అల్లరిని చూసి తల్లిని ఇటువంటి పిల్లవాడిని కన్నావేంటని అన్నప్పుడు ఈ రోజున కూడా తల్లి బాధపడలేదు, వాత్సల్యాన్ని, ప్రేమనే చూపించింది. బాల్ జాషువాని
అంటరాని వాడిగా అగ్రవర్ణాల వారు సూటిపోటి మాటలు అంటే తల్లి దగ్గరికి వచ్చి వాపోయేవాడు. మనలాంటి అస్పృశ్యులకు, కడు పేదలకు యేసుక్రీస్తు ఒక్కడే దిక్కు అని తల్లి చెప్పగా ఆ మాటలను గుండెల్లో పదిలంగా చేసుకున్నారు జాషువా. కుల మతాలను కట్టుబాట్లు ఆ లేత హృదయం మీద ఒప్పుకోలేదు. సమయం కోసం ఎదురు చూశారు. రచన నేపథ్యం: గుడికి బడికి దూరంగా ఉన్న దళిత సమాజాన్ని హక్కున చేర్చుకుని మనిషిగా గుర్తించిన క్రైస్తవ మిషనరీలంటే జాషువా గారికి ఎనలేని ప్రేమ. క్రైస్తవ మతం అంటే చెప్పలేని గౌరవం. తనను కవిగా ఆంధ్రలోకం గుర్తించిన తర్వాత తన చిరకాల వాంఛ అయినటువంటి క్రీస్తు చరిత్రను అక్షరభద్రం చేయడానికి పూనుకున్నారు జాషువా కవి. క్రీస్తు చరిత్రను వివరించే బైబిల్ గ్రంథాన్ని 1600 సంవత్సరాల పాటు 40 మంది ప్రవక్తలు 66 పుస్తకాలు రాసిన చరిత్రను సంక్షిప్తీకరించి రాయడం ఎంత కష్టమో క్రీస్తు చరిత్ర ఖండకావ్యానికి ముందు మాటలో జాషువా కవి వివరించారు. క్రీస్తు చరిత్ర కావ్యంగా వ్రాయాలన్న నా చిరకాల వాంఛితం తీరింది. మత గ్రంథాలు అందులో ఛందోబద్ధం చేయడం కత్తి మీద సాము వంటిది. తీగ మీద నడక ప్రత్యక్షర ప్రాధాన్యాన్ని పాటించే క్రైస్తవ మిత్రులు కథకు తప్ప కవనానికి కట్టే చోటీయరు. తెలుగు బైబిల్ భాష నీసడించి హైందవ మిత్రులకు కళారుచి గల క్రైస్తవ లోకానికి కావ్యం రుచిస్తుందని ధైర్యం నాకుంది అని జాషువా విన్నవించారు. 53 ఉపశీర్షికలు, 520 పద్యభేదాలతో క్రీస్తు జననం నుండి మరణం, పునరుద్ధానం, ఆరోహణం వరకు రాయటం జరిగింది. ఈ కావ్యానికి 1965 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కర్నూలు కాలేజీ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీకు 8వ సమావేశంలో దాదాపుగా ఒక 8 మంది పత్ర సమర్పకులు వారి యొక్క పత్రాలని విజయవంతంగా సమర్పించడం జరిగింది. ఇంతటితో ఈ 2 రోజుల అంతర్జాతీయ సమావేశంలో సమావేశాలు 8 సమావేశాలు ముగిశాయి అని ప్రకటిస్తున్నాము. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల్లో ముగింపు సమావేశం ప్రారంభం కాబోతుంది. అతిథులందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ఒక 2 నిమిషాల్లో ఈ సదస్సు ముగింపు సమావేశం ప్రారంభం కాబోతుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం ప్రారంభించబడినటువంటి 2 రోజుల అంతర్జాతీయ సదస్సు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంతర్జాల సదస్సు ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ ముగింపు సమావేశానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా మా కళాశాల ప్రిన్సిపల్ మేడం గారు అయినటువంటి డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం మేడం. అదేవిధంగా ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య కట్టా వెంకటేశ్వర్లు గారు, రిజిస్ట్రార్ క్లస్టర్ విశ్వవిద్యాలయము, వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు సాదర స్వాగతం సార్. ధన్యవాదాలు. ఈ సదస్సులో గౌరవ అతిథులుగా పాల్గొనడానికి విచ్చేసినటువంటి శ్రీ గాంధీ చప్పా గారు, వీరు మేరీల్యాండ్ రాష్ట్రము అమెరికా నుండి విచ్చేసి ఉన్నారు. వీరిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు స్వాగతం సార్. అదేవిధంగా గౌరవ అతిథిగా ప్రసంగించడానికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, నిర్వాహకులు తానా ప్రపంచ సాహిత్య వేదిక అమెరికా నుంచి వారు విచ్చేసి ఉన్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు ఆహ్వానం పలుకుతున్నాను సార్. తర్వాత
ప్రముఖ రచయిత లండన్ నుంచి విచ్చేసి ఉన్నారు. గౌరవ అతిథిగా ప్రసంగించడానికి విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కురిమెల్ల మాధవ గారిని వేదికకి సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాను. మీకు స్వాగతం సార్. అదేవిధంగా విశిష్ట అతిథిగా చేసినటువంటి డాక్టర్ పతిపాక మోహన్ గారు, వీరు నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి, బెంగళూరు నుండి విచ్చేసి ఉన్నారు. వీరిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ మీకు స్వాగతం పలుకుతున్నాము. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పతిపాటి మాథ్యూ గారు, వీరు ఆచార్యులు, నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ మైసూరు నుండి వారు విచ్చేసి ఉన్నారు. వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీకు ఆహ్వానం. ఈ సదస్సుకి ముగింపు సమావేశానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, వీరు ఆత్మీయ అతిథిగా విచ్చేసి ఉన్నారు. వీరిని వేదికకి సగౌరవంగా మేము ఆహ్వానిస్తున్నాము. నమస్కారం సార్. తర్వాత ఆత్మీయ అతిథిగా ప్రసంగించడానికి ఈ సదస్సుకు విచ్చేసినటువంటి వారు ఆచార్య విస్తాల శంకర్రావు గారు, వీరు తెలుగు శాఖాధ్యక్షులు, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి వీరు వచ్చి ఉన్నారు. వీరిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. తర్వాత మైసూరు నుండి కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మైసూరు నుండి విచ్చేసినటువంటి ఆచార్య ఎం రామనాథన్ నాయుడు గారు ఆత్మీయ అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని వేదికకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. చేసినటువంటి కవి, రచయిత, అనువాదకులు శ్రీ కుపాకర్ కొనుగోటి వారు, వారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు శ్రీ దాసరి అమరేంద్ర గారు, వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నమస్కారం సార్. మరొక ప్రత్యేక అతిథి డాక్టర్ అంబల్ల జనార్దన్ గారు, వీరు అనువాదకులు, రచయిత, ముంబై నుంచి వారు విచ్చేసి ఉన్నారు. వారిని వేదికకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. నమస్కారం సార్ మీకు. మరొక ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఉన్నారు ప్రముఖ అనువాదకులు, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శ్రీమతి మెహజరీన్ గారు. మేడం మీకు స్వాగతం. మిమ్మల్ని సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. నమస్కారం మేడం. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా కళాశాల అధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరా శాంతి మేడం గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. ఈరోజు ఈ ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆచార్య కట్నా వెంకటేశ్వర్లు గారిని, రిజిస్ట్రార్ గారిని ఆహ్వానిస్తున్నాము. నేషనల్ యూనివర్సిటీ వారి అనుమతి మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేడం డిస్టర్బెన్స్ వస్తుంది, వేరే వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. బి జ్యోతి గారు మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బి జ్యోతి గారు మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. జ్యోతి గారు మీ చేతిలోనే ఉంటుంది కదా, అన్ని మ్యూట్ చేయొచ్చు కదా. మీరే మొత్తం మ్యూట్ చేయండి, మీరే అన్ని మ్యూట్ చేసేయండి. మీరే మ్యూట్ చేయొచ్చు కదమ్మా. మీ చేతిలో ఉంటుంది అక్కడ. ఓకేనా? ఓకే మేడం. ఈ 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచనటువంటి ఈ అంశం పైన సుదీర్ఘ ఉపన్యాసాలు చర్చలు జరగడం జరిగింది. ఎంతో ఉపయోగకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి విద్యావాసి గారికి మరియు తెలుగు డిపార్ట్మెంట్ దాసరి రాము గారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున అభినందిస్తున్నాను.
అనుమతించినటువంటి మన కలెక్టరేట్ కమిషనర్ గారు పోలా భాస్కర్ గారికి మరియు కల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారైనటువంటి సాయి గోపాల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో ముఖ్య వక్తగా మనకు వచ్చినటువంటి వారు ప్రజెంట్ తెలుగు పేపర్ ఇంకొకటి ముగింపు సమావేశం ఇక్కడనే ఉండేది కదా పేపర్. వారు క్షమించండి. ఈ రోజు మన ముఖ్య అతిథి గారైనటువంటి ఆచార్య కట్టా వెంకటేశ్వర్లు గారు రిజిస్ట్రార్ క్లస్టర్ యూనివర్సిటీ వారిని పరిచయం చేయవలసిందిగా కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు జి శ్రీనివాసులు గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్. రెస్పెక్టెడ్ డైనమిక్ ప్రిన్సిపల్ మేడం డాక్టర్ ఎం ఇంద్రశాంతి మేడం గారు అండ్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సాయి గోపాల్ సార్ గారు అండ్ ఆనరబుల్ రిజిస్ట్రార్ కట్ట వెంకటేశ్వర్ సార్ గారు అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఆర్గనైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు and all the dear faculty members of Government Degree College Parliament Plus University Kurnool and the beloved participants one and all, I welcome to you today's valedictory functions of today's international webinar on translation in Telugu literature and contemporary ideas. I welcome you all. Now I would like to introduce our today's chief guest of the valedictory function, Professor Katta Venkateshwar Sir Garu, Registrar Class University and Associate Professor at Yogi Vemana University, Kadapa. Sir has appointed as a assistant professor in the year 2009 and he has promoted as a associate professor in the year 2020. And apart from academic duties, Sir has been performing administrative responsibilities also, and recently Sir has appointed as a registrar for the Cluster University also, and Sir has completed his MSc in the year 2002 at Sri Krishna Devaraya University, Anantapur, and he awarded as a PhD holder in the year 2008 from the Indian Institute of Technology, Chemical Technology, Hyderabad, under the supervision of Dr. Biswanath Das, former Deputy Director of CSR ICT India. In his accomplishments, Sir has qualified Junior Research Fellowship and JRF NET in the year 2002, and Sir has awarded as Best Senior Research Fellow in the year 2007 by the CSIR ICT, and Sir has completed postdoctoral fellow in the Seoul National University under the advisor of Professor Hyunjang Kang, Seoul, South Korea in the year 2008, and he was awarded the best award, which is Young Scientist Award DST SERB by the Government of India in the year 2014. And the Sir has different research interests. One is development of new and novel green synthetic methodologies, and isolation, characterization and semi-synthesis of bioactive natural products, green energy based volatilization and materials. And the Sir has handled శ్రీనివాస్ గారు, ఇది మనకున్న ఇవాళ అంశానికి పెద్ద సంబంధం లేనట్టుంది. మన కొద్దిగా పర్వాలేదండి, ముందుకెళ్ళగలిగితే కార్యక్రమంలోకి వెళ్ళగలిగితే. Under the Sir supervision and guideship, two
2 students have awarded as a PhD, and 4 students are pursuing PhD, and 6 students are pursuing PhD under the SAR supervision. And the SAR has published 85 research articles so far, and 2 book chapters published, and SAR has citations, the total number of 2,288, with a H index 27 and I index 55, I10 index. And SAR is one of the member of editorial board Frontier in Chemistry, and the guest editorial board in the current opinion on base influenced organic transformation. And SAR has one of the member in the local advisory panel, Indian Journal of Advances in Chemical Sciences. With this brief introduction, I am very lucky to invite our today's chief guest of the valedictory functions of today's international webinar in this webinar. So now I request our beloved registrar sir to give his valuable brief note on today's webinar. Thank you so much, sir. You are welcome, sir. ఈనాటి తెలుగులో అనువాదం సమాలోచన అనే అంశంపై క్లస్టర్ విశ్వవిద్యాలయం యొక్క ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు యొక్క అంతిమ ఘట్టం ముగింపు సమావేశానికి హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సాయిగోపాల్ గారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందర్ శాంతి గారికి, గౌరవ అతిథులు శ్రీ గాంధీ, డాక్టర్ ప్రసాద్ మరియు శ్రీ మాధవ్ గార్లకు, అలాగే విశిష్ట అతిథులు డాక్టర్ మోహన్ మరియు డాక్టర్ మథ్యూ గార్లకు, ఆత్మీయ అతిథులు ఆచార్య శంకర్రావు, ఆచార్య వెలుదండ, ఆచార్య రామనాథం నాయుడు గార్లకు. నాకు రామనాథం నాయుడు గారి ప్రసంగం వినే భాగ్యం మా యోగవేమన యూనివర్సిటీ వేమన జయంతి ఉత్సవాల్లో కలిగిందండి. అలాగే ప్రత్యేక అతిథులు శ్రీ కృపాకర్, శ్రీ అమరేంద్ర, శ్రీ జనార్దన్ మరియు శ్రీ మహజబీన్ గార్లకు, సదస్సు నిర్వహణ సభ్యులకు, అంతర్జాలంలో సదస్సుకు హాజరైన అధ్యాపకేతర సిబ్బందికి, రచయితలకు, వక్తలకు, అనువాదకులకు, కవులకు, విద్యార్థులకు, ప్రచార మాధ్యమ సమన్వయకర్తలకు నా శుభాభివందనలు. ముందుగా నన్ను ఈనాటి ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు